Hello guys, welcome to Aspirant Journey YouTube channel. Today we are going to discuss about partnership topic. ఈ పార్ట్నర్షిప్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో అంటే నార్మల్గా చెప్తున్నానండి, ఏ టాపిక్ అయినా ఏంటంటే ఆర్ఆర్బి జేఈ కానీ టెక్నీషియన్ కానీ ఏఎల్పి గ్రూప్ డి ఈ 4 ఎగ్జామ్స్కి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కూడా అంటే మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అందులో 8 క్వశ్చన్స్ అనేవి ఈజీ టు మోడరేట్ ఉంటాయండి. ఓకే కదండి, ఈజీ టు మోడరేట్ అంటే మన క్లాస్ చూసి కూడా పెట్టేయచ్చు అనమాట. 8 క్వశ్చన్స్, ఒక 1 or 2 క్వశ్చన్స్ ఏంటంటే ఈ 1 or 2 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మోడరేట్ టు టఫ్ ఉంటాయండి. ఓకే కదండి, వీటిలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా సేమ్ దీనిలాగే ఉంటుందండి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటాయి కదా, అంటే 12th బేసిస్ 10th బేసిస్ 12th బేసిస్ ఉంటాయి కదా, అవి కూడా క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఉంటాయండి. ఏదైనా రోజు అంటే ఏదైనా షిఫ్ట్లు వైజ్ జరుగుతుంటాయి కదా, ఒకవేళ టఫ్గా ఇస్తాడు అనుకోండి పేపరు, క్వశ్చన్స్ అనేవి టఫ్గా ఇచ్చినట్లయితే అప్పుడు మీకు వచ్చినట్టు ఒకవేళ 10 క్వశ్చన్స్ ఉన్నాయండి, 10 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఇచ్చి 5 క్వశ్చన్స్ టఫ్ ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు పేపర్ టఫ్ అన్నట్టు అనమాట. ఇంకా సో ఆ పేపర్ మీకే కాదు అందరికీ టఫ్గానే ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఆటోమేటిక్గా నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయి కదా. సో మీరు ఎవరైతే ఇప్పుడు 0 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు పీవైక్యూ చూసేటప్పుడు కొన్ని చేసేయగలరు. అంటే ఒక 10 క్వశ్చన్ చూసారనుకోండి, మనం క్లాస్ విన్న తర్వాత ఒక 7 క్వశ్చన్స్ చేసేయగలరు. ఒక 3 క్వశ్చన్స్ ఏవైతే అవి ఉంటాయో చూసారా, అవి కొంచెం టఫ్ ఉంటాయన్నమాట. అది కూడా దేనికండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే బాగా టఫ్గా ఉంటాయన్నమాట. అంటే బాగా టఫ్ కాదు, మన క్లాసుతో పాటు మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలన్నమాట. అప్పుడు అంటే అవి ఆ క్వశ్చన్స్ మీరు ఏదైనా పీవైక్యూ బుక్ ఓపెన్ చేసుకొని పీవైక్యూ బుక్ ఓపెన్ చేసి క్వశ్చన్ చూసి మీ అంతటి మీరు ఓన్గా చేయలేకపోతే అప్పుడు ఒకవేళ ఆన్సర్ చూస్తే మీకు అర్థమైద్దండి. అప్పుడు మళ్ళీ మీరు దాన్ని చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందండి, వితౌట్ సీయింగ్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అలా చేసినట్లయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా అనమాట. అందుకే నేను చెప్తానండి, క్లాస్తో పాటు పీవైక్యూస్ కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇక్కడ ఈ క్లాస్లో ఏంటంటే బేసిక్ క్లియర్ చేసేస్తానండి, తర్వాత ఈజీ టు మోడరేట్ సమ్స్ మీరు చేసేయగలరు ఎలాగో. దేనికి ఎన్టీపీసీ గురించి చెప్తున్నానండి. ఒకవేళ టఫ్ క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే ఆ టైంలో ఏంటంటే మీరు పీవైక్యూస్ కూడా ప్రాక్టీస్ చేస్తే అవి కూడా చేయగలరండి. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ నా క్లాస్ ద్వారా చేద్దామని అనుకుంటే మీకు ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ మాత్రమే చేయగలరు. టఫ్ క్వశ్చన్స్ కూడా మీరు చేయాలి అంటే ఏం చేయాలండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి పీవైక్యూస్ని, అప్పుడు చేసేయగలరండి. ఇంకా చెప్పాలంటే ఏమంటారు, 24 కన్నా ముందు పేపర్స్లో అక్కడక్కడ టఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయండి. 2024లో మ్యాక్సిమం అనమాట ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు, కొన్ని ప్లేసుల్లో మాత్రం టఫ్ క్వశ్చన్స్ తగిలాయి అన్నమాట. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రైల్వే ఎగ్జామ్ అనేది టైం తక్కువ ఇస్తాడు అండ్ 1/3 నెగిటివ్ ఇస్తాడు అనమాట. కాబట్టి ఒకవేళ పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినా సరే టఫ్ అంటే ఏమీ లేదండి, లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తాయి అనమాట. ఎక్కువ వాటికి ఏంటంటే షార్ట్ కట్స్ ఏమి పనికిరావు అనమాట. అక్కడ షార్ట్ కట్స్ పనికిరావు కాబట్టి అక్కడ షార్ట్ కట్స్ వర్క్ అవ్వండి. ఆ టైంలో ఏంటంటే లెంగ్తీ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారంటే మన టైం కన్జ్యూమ్ అవ్వడం కోసం అండి. అందుకని ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, 7 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఉన్నాయనుకోండి, ఈజీ టు మోడరేట్ ఉన్నట్లయితే 7 to 8 క్వశ్చన్స్ మీరు ఈ 8 క్వశ్చన్స్ పక్కాగా చేస్తే చాలండి. ఒకవేళ 30 క్వశ్చన్స్కి మీకు వెయిటేజ్ ఇచ్చాడు అనుకోండి క్వాంటిటీ నుంచి, మీరు ఆన్ అండ్ యావరేజ్ 8 క్వశ్చన్స్ చేశారనుకోండి, 3/8 ఎంతండి, 24 క్వశ్చన్స్ సాల్వ్ చేసినట్టు అండి. 24 క్వశ్చన్స్ అంటే ఎక్కువ సాల్వ్ చేసినట్టు. ఇంక 6 క్వశ్చన్స్ అంటారా, మీకు టైం ఉన్నట్లయితే ఒక 2 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తారు. అర్థమైంది కదండి. అదే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇవి కూడా చేయగలరు అనమాట. సో క్లాస్ తర్వాత పీవైక్యూస్ కూడా కన్ఫర్మ్గా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అక్కడ టఫ్ క్వశ్చన్స్ కనిపించినా భయపడకండి. ఓకేనండి.
ఆన్సర్ చూసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికీ మీకు అర్థం కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పటికి మీరు చేయలేకపోతున్నట్లయితే. లేదు అనుకుంటే మనం మొత్తం అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ కవర్ అయ్యేటట్టు అన్ని క్వశ్చన్స్ కవర్ చేసుకున్న తర్వాత అంటే జేఈ ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ నెక్స్ట్ గ్రూప్ డి ఆ తర్వాత ఇంకేముందండి ఇక్కడ ఎన్టీపీసీ యూజీ లెవెల్ అండి. వీటన్నిటికి కూడా మన క్లాసెస్ సరిపోతాయండి. క్లాసెస్తో పాటు పీవైక్యూస్ చేస్తే అయిపోయిందండి, మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే కదండి. ఇంకా ఒకవేళ ఎన్టీపీసీ ఇటు గ్రాడ్యుయేషన్ లెవెల్కి కూడా టఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే ప్యూర్ నాన్ టెక్నికల్ కాబట్టి కొంచెం టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దానికి ఏంటంటే మన ఈ 120 days ప్రిపరేషన్ అయిపోయింది కదండి. 120 days ప్రిపరేషన్లో క్వాంటు, రీజనింగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జిఎస్ జనరల్ స్టడీస్లో ఇందులో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే క్వాంట్ హై లెవెల్ సిరీస్ అని చెప్పి ఒకటి చెప్తానండి. అందులో ఏంటంటే అంటే టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో టఫ్ అండ్ లెంగ్తీ క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్తానండి. సో ఎవరైతే మెయిన్ ఎన్టీపీసీ టార్గెట్ పెట్టుకుంటారు కదండి, ఎన్టీపీసీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఇది ఎంతటితో ఆగిపోదండి. ఇప్పుడైనా సరే క్లాస్ విని మీరు పీవైక్యూస్ చేస్తే సరిపోద్దండి. కాబట్టి మీరు పీవైక్యూ పక్కాగా ప్రాక్టీస్ చేయాలండి. కాకపోతే నాకు కొంతమంది మీద డౌటు, క్లాస్ వినేసి మహా అయితే ఒక 5-6 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి వదిలేస్తారనమాట. క్లాస్ కూడా రెగ్యులర్గా వినరు కొంతమంది, కానీ జాబ్ కావాలని అనుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే నేను ఇప్పుడున్న క్లాసెస్ని 120 days అయిపోయిన తర్వాత టఫెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పి ఇంకో సిరీస్ స్టార్ట్ చేసి ఓన్లీ క్వాంట్ ఒక్కటే చెప్తానండి. ఓన్లీ క్వాంట్. ఎవరైతే కొంచెం భయపడుతున్నారో ఎంత లెంగ్తీ క్వశ్చన్, ఎంత టఫ్ క్వశ్చన్ ఇస్తే నా పరిస్థితి ఏంటని అనుకుంటారు చూసారా, వాళ్ళ కోసం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్వాంట్లో మళ్ళీ అప్పుడు బేసిక్స్ చెప్పనండి. ఇప్పుడు ఈజీ టు మోడరేట్ సమ్స్ కూడా చెప్పను. డైరెక్ట్గా లెంగ్తీ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తాను. మొత్తం అన్ని టాపిక్లు ఇప్పుడు ఎన్ని టాపిక్లు అయితే చెప్పాను అన్నిట్లోనూ లెంగ్తీ క్వశ్చన్స్ అన్నీ నేను వెతికి అన్ని పీవైక్యూస్ నుంచి తీసుకొచ్చి అవి మళ్ళీ సాల్వ్ చేస్తానండి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈజీ, మోడరేట్ అండ్ బేసిక్ వీటిని మాత్రం మిస్ చేసుకోకండి. ఓకే కదండి. వీటిలో కూడా కొన్ని టఫ్ క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి, పార్ట్నర్షిప్. ఓకే కదండి. పార్ట్నర్షిప్ వీళ్ళలో పార్ట్నర్షిప్లో ఏంటంటే నార్మల్గా ఏమంటారంటే ఒకవేళ ఇద్దరు లేదా when two or more persons runs a business jointly ఏంటండి జాయింట్లీ అంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న పర్సన్స్ ఏంటంటే అందరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ పర్సన్స్ని ఏమంటారంటే పార్ట్నర్స్ అని అంటారండి. వాళ్ళు కలిసి చేసే పనిని, వాళ్ళు చేసే వర్క్ని ఏమంటారండి, పార్ట్నర్షిప్ అంటారండి. పార్ట్నర్షిప్. అర్థమైంది కదండి. వీటిలో 2 రకాలు ఉంటాయండి. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే వీళ్ళు అందరూ కలిపి అంటే ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ ద బిజినెస్ అట్ ది సేమ్ టైం. ఏంటంటే మీనింగు ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు 10,000 పెట్టుబడి పెట్టాడండి, 10,000. బి అనేవాడు 5,000 పెట్టుబడి పెట్టాడు. ఎట్ ఏ టైం. బట్ ఒకేసారి ఇద్దరు కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ 1 year తర్వాత లేదా ఫిక్స్డ్ టైం తర్వాత ఇద్దరు కలిపి సెర్టైన్ టైం తర్వాత బిజినెస్ క్లోజ్ చేయడం కానీ లేదా ప్రాఫిట్ షేర్ చేసుకోవడం కానీ చేస్తారండి. సో ఇక్కడ టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుందండి. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏం లేదు.
టైం అనేది కాన్స్టెంట్ ఉండిద్ది. ఇంతే అండి. ఓకే కదా. నెక్స్ట్ ఏంటంటే కాంపౌండ్ పార్ట్నర్షిప్ అండి. ఏంటండి? కాంపౌండ్ పార్ట్నర్షిప్. కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ఇక్కడ టైం అనేది వేరీ అవుతుంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక బిజినెస్ 10,000 పెట్టుబడి పెట్టుకొని స్టార్ట్ చేశాడండి. తర్వాత బి అనేవాడు ఇంకొక 12,000 పెట్టుబడి పెట్టుకొని ఆఫ్టర్ 5 months ఆర్ 6 months హీ జాయిన్డ్ విత్ ఏ. ఏంటండి? హీ జాయిన్డ్ విత్ ఏ. ఒక 5 నెలల తర్వాత లేదా సమ్ సెర్టెన్ టైం తర్వాత ఏంటంటే బి అనేవాడితో జాయిన్ అయ్యాడు. సో వీళ్ళ యొక్క డ్యూరేషన్ అనేది మారిద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేసరికి ఏ అనేవాడు ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టినట్టండి? స్టార్టింగ్లోనే 10,000తోది అంటే అతనే స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఈ రెండుకంటే 12 నెలలు చేసినట్టు అనమాట. 12 months పెట్టుబడి పెడతాడు అతను. బి అనేవాడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 12,000తో వచ్చాడు. కాకపోతే ఎప్పుడైనా ఆఫ్టర్ 5 months ఈ జాయిన్డ్. ఆఫ్టర్ 5 months జాయిన్ అయ్యాడంటే దాని అర్థం ఏంటండి? ఇయర్లో ఎన్ని మంత్స్ చేసినప్పుడు అతను 12 - 5. ఎందుకంటే 5 months పెట్టుబడి అతను పెట్టలేదు, 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి. అప్పుడు ఏమవుతుందండి? 7 months మాత్రమే పెట్టుబడి పెట్టినట్టు అనమాట. అర్థమైంది కదండి? ఇలా అనమాట. ఇలా కాంపౌండింగ్ పార్ట్నర్షిప్ అని అంటారండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. నార్మల్గా ప్రాఫిట్స్ అనేవి పంచుకుంటారండి. ప్రాఫిట్స్ పెంచుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కాదు కింద రాస్తాను చూడండి. ప్రాఫిట్స్ అనేవి పెంచుకుంటారు. అంటే ఇప్పుడు బిజినెస్ పెట్టేది ఎందుకండి? అది ఈక్వల్గా షేర్ చేసుకోవడానికి కోసమే కదా. ప్రాఫిట్ షేర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇద్దరికి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఒక రేషియో అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏ అనేవాడు 10,000 పెట్టుబడి పెట్టాడండి, స్టార్ట్ చేశాడు. బి అనేవాడు కూడా ఒక 5,000 పెట్టుబడి పెట్టాడు. ఎట్ ఏ టైం వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తే సేమ్ టైంలో స్టార్ట్ చేస్తే ఏమని చెప్పానండి? దాన్ని సింపుల్ పార్ట్నర్షిప్ అంటారని చెప్పాను. అంతే కదా. ఏమంటారు? సింపుల్ పార్ట్నర్షిప్ అని అంటారు. సో ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ షేర్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి అని అన్నాడు అనుకోండి, ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ/బి అని అన్నాడు అనుకోండి, రేషియో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అవుతాయండి. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండి. ఏమవుతుందండి? వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ అడిగినట్లయితే ఏ/బి ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 10,000 ఈజ్ టు 5,000. 30 క్యాన్సిల్ అయిపోతే 10:5 అండి. 5 ones 5 twos అంటే 2:1. ఏమర్థమైందండి మీకు? సింపుల్ పార్ట్నర్షిప్ ఎప్పుడైనా సేమ్ టైంతో స్టార్ట్ చేస్తే వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ అనేవి ఏమవుతాయండి? ఇన్వెస్ట్మెంట్ రేషియోస్కి ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే కదండి. ఒకవేళ వీళ్ళే ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడండి, 10,000తో స్టార్ట్ చేశాడు. బి అనేవాడు 5,000తో స్టార్ట్ చేశాడు. బట్ ఆఫ్టర్ 4 months తర్వాత జాయిన్ అయ్యాడు అనమాట. ఆఫ్టర్ 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. టైం సేమ్ కాదండి. అప్పుడు ఏమవుతుందండి? ఇది కాంపౌండ్ పార్ట్నర్షిప్ అనమాట. కాంపౌండ్ పార్ట్నర్షిప్. అంతే కదా. అంటే అప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఏ విధంగా ఉండిద్దండి? ప్రాఫిట్ ఆఫ్ ఏ/బి ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైం అండి. టైమ్ ఆఫ్ ఏ రేషియో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి అంటే టైం పీరియడ్ ఆఫ్ బి. అర్థమైంది కదండి. టైం పీరియడ్ ఆఫ్ బి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎంతండి? 10,000 ఇంటూ ఈయన స్టార్టింగ్లో వచ్చాడండి. ఏ 2 వరకు ఉంటాడు. ఏ 2 వరకు అంటే ఎన్ని నెలలు? 12 నెలలు అండి. నెక్స్ట్ బి అనేవాడు ఎప్పుడు వచ్చాడండి? ఎంత ఇన్వెస్ట్మెంట్? 5,000 అండి. కాకపోతే టైం పీరియడ్ ఎంత అండి? ఆఫ్టర్ 4 months ఈ జాయిన్డ్ అని అన్నాడు. అంటే 12 monthsలో 1 year 12 months ఉంటే 4 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎన్ని మంత్స్ చేసినట్టు అండి? 12 - 4 8 months చేసినట్టు అనమాట. 8 months ఇతని యొక్క పెట్టుబడి ఉన్నట్టు అనమాట. అప్పుడు ఇది ఏమవుతుందండి? చూడండి,
4 zeros ఈక్వల్స్ టు 5 8 0 40 అండి. చూడండి 4 zeros 4 zeros క్యాన్సిల్, రేషియో ఏమవుతుందండి 12:4. చూడండి 4 1s 4 3s అండి, అంటే ఏమవుతుంది 3:1. అర్థమైంది కదండి. మీకు ఇది ఒక్కటి అర్థమైతే, ఇదొక్కటి అర్థమైతే ఈ రెండు అనమాట, అంటే ఇది అర్థమైతే పార్ట్నర్షిప్ టాపిక్ అయిపోయినట్టేనండి. మిగిలినంత కాన్సెప్ట్ అంతా దీని మీద బేస్ అయ్యి ఉండిద్ది. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకొకటి ఉండిద్దండి, చిన్నది, చాలా చిన్న కాన్సెప్ట్ ఇది చూడండి. పార్ట్నర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా మేజర్ అంటే చాలా ఉంటాయి, కాబట్టి మేజర్గా 2 ఉంటాయండి. వర్కింగ్ పార్ట్నర్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్. ఇప్పుడు వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు ఏంటంటే, వీడు ఇన్వెస్ట్ చేస్తాడు, హీ డస్ ఇన్వెస్ట్మెంట్, ఇతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అండ్ ఆల్సో వర్క్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే ఆ కంపెనీలో పని కూడా చేస్తాడండి. అర్థమైందండి, వర్క్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. మరి ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా దానికి తగ్గట్టు రిజల్ట్ వీడికి ఇవ్వాలండి. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి వాడికి ఇవ్వాలి, అండ్ అట్ ది సేమ్ టైం వర్క్ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్న పనికి శాలరీ కూడా ఇవ్వాలండి. వీడు శాలరీ కూడా తీసుకుంటాడు. అర్థమైంది కదండి. అంటే ప్రాఫిట్ వీడికి ఏమేమి వస్తాయండి, ఇతనికి వర్కింగ్ పార్ట్నర్కి ప్రాఫిట్ ప్లస్ శాలరీ వస్తుందండి. ఓకే కదా. నెక్స్ట్ ఇతని దగ్గరికి వద్దామండి. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటంటే నేమ్లోనే ఉందండి, వీడు జస్ట్ ఇన్వెస్ట్మెంట్, హీ ఓన్లీ ఇన్వెస్ట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాడండి, పని ఏం చేయడు. కంపెనీలో పెట్టేసి వెళ్ళిపోతాడు, ఇంతే అండి తేడా, ఇంకేం లేదనమాట. ఇప్పుడు డైరెక్ట్గా సమ్స్లోకి వెళ్దాం. ఒక్కొక్క సమ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుందండి. చూడండి ఫస్ట్ మోడల్ అండి, సింపుల్ పార్ట్నర్షిప్ మీద అండి. ఏముందండి, నీకు ఆల్రెడీ మీకు చెప్పానండి. ఇది అంటే ప్రాఫిట్ షేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. క్యాపిటల్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండి, నథింగ్ బట్. ఓకే కదండి. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఇన్వెస్ట్ 6,000 ఫర్ 12 months. ఏమి ఇచ్చాడండి, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ఐఎఫ్ఏ ఇచ్చాడు, నెక్స్ట్ టీఎఫ్ఏ అంటే టైం అనమాట. ఐని ఇన్వెస్ట్మెంట్ని ఐ అనుకుంటున్నాను, టైంని టీఏ అనుకుంటున్నాను. బి ఇన్వెస్ట్ 8,000 అంటే దీన్ని ఐబి అనుకుందాం, అండ్ ఫర్ 9 months అన్నమాట. టైమ్ ఆఫ్ బి ఎంతండి 9 months అని అన్నాడు. ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏం చెప్పానండి, ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది, ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ ఈస్ టు బి ఏమవుతుందండి, ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ ఈస్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ బి, అంతే కదండి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎంతండి 6,000, దాని యొక్క టైం పీరియడ్ ఎంతండి 12 months ఈస్ టు నెక్స్ట్ ఏంటంటే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతండి 8,000 ఇంటూ దాని యొక్క టైం పీరియడ్ ఎంతండి 9 months. ఓకే కదండి. సో చూడండి 6,000 ఇంటూ 12, దీన్ని ఎలా రాసుకోవచ్చండి, అంటే ఇదే కదా మీనింగ్, 8,000 ఇంటూ 9, 3 zeros 3 0 క్యాన్సిల్ అండి. చూడండి ఓకే కదా. నెక్స్ట్ 6 ఇంటూ 12 డివైడ్ బై 8 ఇంటూ 9 అండి. చూడండి 3 3s 3 2s అండి. ఓకే కదా. నెక్స్ట్ 2 4s అండి. ఓకే కదా. నెక్స్ట్ 4 3s అండి. అంటే ఎంత వస్తుందండి, 1:1 వస్తుందండి. అంటే 3 3 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే కదండి. ఇంతే అండి, 1:1 వచ్చింది. పోనీ ఇక్కడ క్యాలిక్యులేషన్ మీకు కన్ఫ్యూజ్ అనుకుంటే ఇక్కడ రాస్తాం. అది చూడండి 6 ఇంటూ 12 డివైడెడ్ బై 8 ఇంటూ 9. ఇక్కడ చెప్పాలంటే 6 12 సార్ ఎంతండి 72, సింపుల్గానే. 8 9 సార్ ఎంతండి 72, 72 క్యాన్సిల్ అయిపోతే 1:1, ఇంతే కదా. ఇదైనా ఒకటేనండి. నెక్స్ట్ సమ్కి వెళ్తున్నాను. చూడండి మీకు బేసిక్స్ మెల్లగా చెప్తున్నానండి, సమ్స్ కొంచెం స్పీడ్గా చెప్తాను నేను, అందుకనే బేసిక్స్ క్లియర్ అయిపోతే సమ్స్ ఈజీనే అనమాట. ఇప్పుడు చూడండి, ఏ ఇన్వెస్ట్ 4,500 ఫర్ 8 months అండ్ బి ఇన్వెస్ట్ 3,000 ఫర్ 12 months. ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో. ఏమన్నాడండి, ఏ అనేవాడు 4,500 పెట్టుబడి పెట్టాడు, కాకపోతే ఎంత టైంకి అండి 8 నెలలకి. బి అనేవాడు 3,000 పెట్టుబడి పెట్టాడు, ఎన్ని నెలలకండి 12 నెలలకి. అయినట్లయితే వాటి ప్రాఫిట్ రేషియో ఎంత అని అడిగాడండి. మీకు ఆల్రెడీ నేను సమ్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ప్రాఫిట్ రేషియో
ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ, అంతే కదా, ఈస్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ బి. ఇక్కడ ఈస్ట్ అంటే రేషియో సింబల్ అండి, తెలుసు కదా మీకు ఆల్రెడీ, నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను మీకు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అండి, ఏది 4500 టు టైం పీరియడ్ ఎంత అండి 8 months. దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఎంత అండి 3000 అండి, ఇంటూ టైం పీరియడ్ ఎంత అండి 4000 అండి. ఇప్పుడు చూడండి 0000 క్యాన్సిల్ కదా. నెక్స్ట్ చూడండి 15 2s 15 3s అండి, ఎంత వస్తుందండి 3 × 8 డివైడెడ్ బై 2 × 12 వచ్చింది. ఇది చూడండి మళ్ళీ పోతుంది, ఇప్పుడు 2 4s అండి, నెక్స్ట్ 3 4s అండి, అంటే 4/4 వస్తుందండి. చివరికి ఏమవుతుందండి 4 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా ప్రాఫిట్ రేషియో 1:1, ఇంతే కదండి, ఈజీనే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి, టోటల్ ప్రాఫిట్ ఇచ్చి దాన్ని షేర్ చేసుకోమంటాడండి. ప్రాఫిట్ రేషియో అంటే ఏంటండి, మామూలుగా రేషియో అంటే ఏం చెప్పాను నేను మీకు ఇంతకుముందు, కంపారిజన్ అని చెప్పాను ఇంతకుముందు టాపిక్లో, రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్లో చెప్పాను నేను మీకు. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో కంపారిజన్ అంటే ఏ అండ్ బి యొక్క ప్రాఫిట్ని కంపేర్ చేస్తున్నామండి, అంటే ఏకి ఎంత వస్తుంది బికి ఎంత వస్తుంది అనేది. ఇక్కడ అదే ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అని అంతే అండి, వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ఎలా పంచుకుంటారు అన్నదాన్ని ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారండి. చూడండి, స్ప్లిట్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ క్యాపిటల్స్, చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు, క్యాపిటల్ ఇంటూ టైమ్ ఇఫ్ డ్యూరేషన్స్ ఆర్ డిఫర్. ఒకవేళ ఏంటంటే సింపుల్ పార్ట్నర్షిప్ అనుకో, సేమ్ టైం పీరియడ్ అయినట్లయితే ఓన్లీ క్యాపిటల్ రేషియోస్లో డివైడ్ చేస్తారు ప్రాఫిట్ అనేది. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి ఇన్వెస్ట్ 20,000 అండ్ 30,000. ఏ అనేవారు 20,000 అండ్ బి అనేవారు 30,000 ఇన్వెస్ట్ చేశాడండి. టోటల్ ప్రాఫిట్ ఈజ్ 25,000. టోటల్ ప్రాఫిట్ ఎంత అండి 25,000 అండి. ఫైండ్ ది ఏ షేర్ అని అన్నాడు. ఇందులో ఏముందండి, సేమ్ ఏ అండ్ బి ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఏమవుతుందండి, ఏ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ, అంతే కదా, ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి, అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎంత అండి 20,000 అండి, దాని ఒక టైం ఎంత అండి, ఇక్కడ పర్టికులర్గా టైం మెన్షన్ చేయలేదు అనుకోండి, అంటే సేమ్ టైం అన్నట్టు అనమాట. సేమ్ టైం అన్నట్లయితే అప్పుడు క్యాపిటల్స్ మాత్రమే డివైడ్ చేసుకోవాలన్నమాట, అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే తీసుకోవాలి. అప్పుడు టైం ప్లేస్లో 1 వేసుకోండి, డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఎంత అండి 30,000 అండి, ఎంత అండి 30,000. టైం మెన్షన్ చెప్పి 1 వేసుకోండి అనమాట, ఇద్దరికి సేమ్ టైం అనమాట. అప్పుడు ఏమవుతుందండి చూడండి, 4 0 క్యాన్సిల్ 2:3 అనమాట. అంటే ప్రాఫిట్ రేషియో ఏమవుతుందండి, ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్స్ ఏమవుతుంది 2:3 అండి. అంటే ఏకి 2 భాగాలు వస్తాయి, బీకి అనేవాడు 3 భాగాలు వస్తాయి అనమాట. అంటే ఏకి 2 పార్ట్స్, బీకి 3 పార్ట్స్ అండి. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి, ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడండి, టోటల్ ప్రాఫిట్ 25,000 ఇచ్చాడండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఇలా ప్రాఫిట్స్ ఎప్పుడైనా ఇచ్చారనుకోండి, ఇప్పుడు మొత్తం ఏకి ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్, అంటే 2x అనుకుందాం, బీకి ఎన్ని అండి 3x అండి. అప్పుడు ఏ బి కలిపి ఎంత అవుతుందండి 5 పార్ట్స్ అవుతుంది, అంతే కదా. ఈ 5 పార్ట్స్ అంటే ఏ బి యొక్క ప్రాఫిట్ టోటల్ మొత్తం ప్రాఫిట్ ఎంత అండి 5 పార్ట్స్ 5x అనమాట. ఈ 5x దేనికి ఈక్వల్ చేసుకుంటాము, ఎంటైర్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి 25,000. అప్పుడు ఓన్లీ ఒక పార్ట్ అంటే 1x వాల్యూ ఎంత అవుతుందండి 25,000 డివైడెడ్ బై 5, అంటే 5 5s క్యాన్సిల్ అయిపోయి 5,000 అండి. ఏం అడిగాడండి మనల్ని, ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ అని అన్నాడు. అప్పుడు ఏ షేర్ ఎంత అవుతుందండి, ఏకి ఎన్ని పార్ట్లు 2 పార్ట్లు, ఏ షేర్ ఏమవుతుందండి 2x కాబట్టి 2 × 5,000 ఎంత వస్తుందండి 10,000. ఓకే కదండి. మీరు ఇలా చేసినా పర్లేదు, ఆర్ లేదనుకుంటే ఎప్పుడైనా సరే ఏ షేర్ అని అన్నాడు అనుకోండి, ఏ షేర్ ఏమవుతుందంటే వాడికి ఎన్ని పార్ట్లు అండి 2 పార్ట్స్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఎంత అండి ఏ 2 + 3 అనమాట, ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి 25,000. చూడండి 2/5 × 25,000, అంతే కదండి. ఇప్పుడు చూడండి 5 5s 25 అంటే 2 × 5,000 ఎంత వస్తుందండి 10,000. ఇదైనా ఒకటేనండి, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకోండి. ఓకే కదండి. నెక్స్ట్ ఇది చూడండి, ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ 15,000 అండ్ 10,000.
ఏదో ఎంత అండి ఇన్వెస్ట్మెంట్ 15,000, బి ఎంత ఇన్వెస్ట్ చేశాడండి 10,000. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఈజ్ 5,200. ఆఫ్టర్ 1 year ఫైండ్ దేర్ షేర్స్ అని అన్నాడు. ఆఫ్టర్ 1 year అంటే సేమ్ టైం అండి. సేమ్ టైం అంటే సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏమవుతుందండి, వాటి ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతుంది? ప్రాఫిట్ రేషియో ఆఫ్ A/B ఏమవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ B. ఎందుకంటే టైం పీరియడ్ సేమ్ కాబట్టి, టైం మెన్షన్ చేసిన ఒకటే మెన్షన్ చేయకపోయినా ఒకటే సేమ్ టైంకి. అప్పుడు ఏమవుతుందండి, A/B ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A ఎంత 15,000 డివైడ్ బై B ఎంత అండి 10,000. 30 క్యాన్సిల్ అయిపోతే 15/10 అండి. అంటే 3 5s 3 2s సారీ 5 3s 5 2s అంటే 3/2 అండి. ఓకే కదండి. ఇప్పుడు ఆఫ్టర్ 1 year ఫైండ్ దేర్ షేర్స్ అని అన్నాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి? టోటల్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు 5,200 ఇచ్చాడండి. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి? 5,200 ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరిది అడిగారు? ఫైండ్ దేర్ షేర్స్ అంటే ఇద్దరే కట్టమన్నాడండి. ఏ షేర్ అడిగాడు అనుకోండి, ఎలా కడతాం? ఇప్పుడు చూడండి 5 parts అంటే 2 + 3x కదా, అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 5,200 అండి. అంటే 5 parts ఈజ్ ఈక్వల్స్ టు 5,200. అప్పుడు 1x ఈక్వల్స్ టు అంటే 1 part ఈక్వల్స్ ఎంత అవుతుందండి? 5,200/5. చూడండి 5 10s అంతే కదా, 5 40 అంటే 1,040. ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 1,040 అయినప్పుడు ఏ షేర్ ఎంతండి? 2 parts అంతే కదా. సారీ, ఏ షేర్ ఎంతండి? 3 parts అంటే 3 × x. 3 × x అంటే ఏంటి? 1040. 30 3 4 12 1 3 1 3. ఏది ఎంతండి? 3120. బి షేర్ ఎంతండి? 2x అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందండి? 2 × 1040. అప్పుడు ఎంత అవుతుందండి? 20 2 4 8 20 2 ఇంతే అండి. అర్థమైంది కదండి. లేదు ఇంకొక మోడల్ అయితే ఏం చెప్పానండి, మామూలుగా ఏ షేర్ అంటే ఏదంతా పైన 3 డివైడ్ బై టోటల్ ఎంత అండి 2 + 3 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి? టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 5,200 అండి. ఓకే కదా. 3/5 ఇంటూ 5,200. ఇప్పుడు చూడండి ఇందులోను 5 10s 50, 5 4s 1,050, 1,040. ఇప్పుడు 3 × 1,040 అంటే 3 300. 3 × 4 ఎంత అండి? 12 1 3. సరిపోయింది కదండి ఏ షేరు. అదే బి షేర్ అయితే ఏమవుతుందండి? బీది ఎంత అండి? ఎన్ని పార్ట్స్ ఇచ్చాడండి? 2 parts కదా వచ్చింది. సో 2 టోటల్ ఎంత అండి? 2 + 3 5 కదా, ఇంటూ 5020 అండి. సారీ 5200 ఏమవుతుందండి? 2/5 ఇంటూ 5200 సేమ్ 51040. 2 × 1040 అంటే 200 2 4 8 200 2 × 1 అండి. అర్థమైంది కదండి. ఇంత అండి. ఇలా చేసినా అలా చేసినా ఒకటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందంటే కొంత టైం తర్వాత ఇందాక కాంపౌండ్ పార్ట్నర్షిప్ ఇక్కడ స్టార్ట్ అయిద్దండి. చూడండి ఏం స్టార్ట్ అయిద్దండి? కాంపౌండ్ పార్ట్నర్షిప్. కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఏం చెప్పానండి? టైం డిఫరెంట్ అనమాట. టైము డిఫరెంట్ అయితే దాన్ని కాంపౌండ్ పార్ట్నర్షిప్ అని అంటారు. ఇప్పుడు చూడండి, న్యూ పార్ట్నర్ అడ్మిషన్ అంటే జాయిన్స్ ఆఫ్టర్ సమ్ మంత్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఏ స్టార్ట్స్ విత్ 40,000 ఫర్ ది హోల్ ఇయర్. ఏ అనేవాడు 40,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాన్ని ఎప్పటి వరకు ఉంచాడండి? సంవత్సరం మొత్తం ఉంచాడు అనమాట. దాని మీనింగ్ అదండి. బి జాయిన్స్ ఆఫ్టర్ 4 months విత్ 60,000. బి అనేవాడు 60,000 పెట్టుబడితో 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడండి. అయినట్లయితే వారి యొక్క ప్రాఫిట్ రేషియో ఏంటని అడిగాడు. సేమ్ అండి, సింపుల్. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ప్రాఫిట్ రేషియో ఏమవుతుందండి? ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో ఏమవుతుందండి? A/B ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A ఇంటూ టైమ్ ఆఫ్ A అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A ఇంటూ టైమ్ ఆఫ్ A ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ B ఇంటూ టైమ్ ఆఫ్ B అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A ఎంతండి? 40,000 పెట్టుబడి పెట్టాడండి. ఎన్ని నెలలు అండి? ఫర్ ద హోల్ ఇయర్ అంటే 12 months అనమాట. డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ B ఎంతండి? 60,000తో దిగాడండి అంతే కదా. ఎప్పుడండి? ఎన్ని నెలలు అండి? ఆఫ్టర్ 4 months ఈ జాయిన్ అంటే 12 - 4 అంతే కదా. ఆ 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే మనోడు, దాని మీనింగ్ ఏంటండి? 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే రిమైనింగ్ మంత్స్కి మాత్రం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడి పెట్టినట్టు అనమాట ఈయన అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టినట్టు. అప్పుడు 8 months కదా వస్తుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే బి ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా 4 months అని అంటారండి. అది తప్పండి. 4 అనేది
అతను 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 4 నెలల తర్వాత వచ్చిన తర్వాతే కదా. అతను వచ్చిన తర్వాత రిమైనింగ్ మంత్స్ ఏవైతే ఉన్నదో దానికే అతను పెట్టుబడి పెట్టినట్టు. 4 నెలల తర్వాత వచ్చాడు, ఇయర్కి వచ్చేసరికి 12 మంత్స్ ఉంటుంది. అప్పుడు 4 నెలల తర్వాత వచ్చాడంటే ఏం చేయాలండి, 12 మంత్స్లోంచి 4 మంత్స్ తీసేస్తే వచ్చేది 8 మంత్స్. ఆ 8 మంత్స్కి అతను పెట్టుబడి పెట్టినట్టు. ఇప్పుడు చూడండి, 40,000 ఇంటూ 12 డివైడెడ్ బై 60,000 ఇంటూ 8, 12 - 4 అదే కదా, 0 0 క్యాన్సిల్ అండి. చూడండి 4 2s అండి, 6 2s అండి, అంటే 1:1 వస్తుందండి. ఇంతే అండి. ప్రాఫిట్ రేషియో ఎంత అండి, 1:1. ఇంతే, సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఎగ్జాంపుల్ ఇంకా సమ్మని ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. ప్రాఫిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అనేది ఒకవేళ 2000 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏ ప్రాఫిట్ ఎంత అవుతుందండి, ఏ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పార్ట్ ఎంత 1 డివైడెడ్ బై టోటల్ ఎంత అండి 1 + 1 ఇంటూ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి 2000. ఓకే కదండి. అంటే ఎంత అవుతుంది 1/2 ఇంటూ 2000 ఎంత వస్తుందండి 1000 వచ్చినట్టు. సేమ్ అదే బీదైతే ఏమవుతుందండి, బీ షేర్ ఎంత 1% అంటే 1, టోటల్ షేర్ ఎంత అండి 1 + 1 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి 2000. ఇప్పుడు చూడండి 1/2 ఇంటూ 2000 ఎంత వస్తుందండి 2000 క్యాన్సిల్ అవుతుంది కదా, 1000 వస్తుంది. అర్థమైంది కదండి. మీకు అంటే అర్థం కావాలని నేను ప్రతి స్టెప్ వేసి చెప్తున్నానండి. మీకు మామూలుగా అయితే ఇక్కడే తెలిసిపోతుంది, ఇక్కడ వీడికి 1000 వస్తే వీడికి 1000 వస్తుందని. ఇంతే అనమాట. అర్థం కావాలి కాబట్టి ఇది కూడా రాస్తున్నాను. మామూలుగా అయితే అవేం రాయాల్సిన అవసరం లేదండి. మీరు సింపుల్గా ఎలా చేసేస్తారు, ఇలా పక్కన రాసుకుంటారు ఏమని, ఇలా ఇచ్చినట్టు 40,000 ఇంటూ 12 బై 60,000 ఇంటూ 8. మామూలు కొంతమంది అయితే ఏం చేస్తారంటే 3030 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఎందుకు మెన్షన్ చేయడం, ఇది కూడా రాయరండి. డైరెక్ట్గా ఏంటంటే 4 × 12 బై 6 × 8. ఓకే, 4 2s 6 2s 2 2 క్యాన్సిల్ 1. దీనికి ఎంత పడుతుందండి, జస్ట్ 30 సెకండ్స్ పడుతుందండి. అంతే కదా. ఇంతే అండి, ఈజీనే. ఏదైనా సరే నేర్చుకుంటే ఈజీ అయిపోయిద్దండి మెల్లగా. నెక్స్ట్ చూడండి, బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈజీనే అండి మొత్తం అంతా. ఏ ఇన్వెస్ట్ 5,000 ఫర్ 12 మంత్స్ అండి. ఏ అనేవాడు 12 నెలలకు 5,000 పెట్టుబడి పెట్టాడు. బీ జాయిన్స్ ఆఫ్టర్ 3 మంత్స్ విత్ 10,000 అని అన్నాడండి. ఏమన్నాడండి, ఏ అనేవాడు 5 నెలలు 12 నెలలకు పెట్టుబడి పెట్టాడు. బీ జాయిన్స్ ఆఫ్టర్ 3 మంత్స్. 3 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టినట్టు అండి మనోడు 9 నెలలు. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటుంది కదా, 12 నెలల నుంచి 3 మంత్స్ తీసేస్తే 9 నెలలు పెట్టుబడి పెడతాడు బీ అనేవాడు. ఇక్కడ అదే రాశాడండి, ఇంటూ ఇచ్చాడనమాట. ఫర్ రిమైనింగ్ 9 మంత్స్ ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో. సేమ్ అండి, ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 5,000 ఇంటూ 12 డివైడెడ్ బై బి ఎంత అండి. కావాలనే నేను ఫార్ములా ఏది రాయకుండా వేస్తున్నానండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. రాస్తున్నాను చూడండి పోనీ. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ టైమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి. ఓకే కదండి, ఓకే కదా. ఇప్పుడు 5,000 ఇంటూ 12 డివైడెడ్ బై 10,000 ఇంటూ 3 అండి. చూడండి 3 zeros క్యాన్సిల్, అంతే కదా, క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏముందండి 3 4s అండి, 5 2s అండి, 2 2s అండి. ఎంత వస్తుందండి 2:1. అంటే ఏబీలో యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత అవుతుందండి 2:1. ఇంతే అండి. చూడండి, దట్ జస్ట్ 30 సెకండ్ సమ్స్ అండి ఇవన్నీ. చూడండి ఇప్పటి వరకు ఏంటంటే మధ్యలో జాయిన్ అయ్యాడు. అలా కాకుండా ఇప్పుడేమవుతుందంటే మధ్యలో వెళ్ళిపోతాడండి. విత్డ్రావల్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే మనీ పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకోవడం అండి. అర్థమైంది కదా. ఎంతో కొంత, కొన్నిసార్లు పూర్తిగా తీసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు కొంత మాత్రమే తీసుకోవచ్చు అనమాట. చూద్దాం చూడండి. ఏ ఇన్వెస్ట్ 50,000. ఏ అనేవాడు 50,000 పెట్టుబడి పెట్టాడండి. ఆఫ్టర్ 6 మంత్స్ ఈ విత్డ్రాల్స్ 20,000. 6 నెలల తర్వాత ఏంటండి మనోడు 20,000 తీసాడు భయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి బి ఇన్వెస్ట్ 40,000 ఫర్ ద హోల్ ఇయర్ అండి. ఫైండ్ ది రేషియో ఆఫ్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఫస్ట్ చూద్దామండి మనం. ఏ ఇన్వెస్ట్మెంట్ 50,000 పెట్టుబడి పెట్టాడండి. కానీ ఆఫ్టర్ 6 మంత్స్ ఏమైందండి, హీ విత్డ్రాల్స్ 20,000. అంటే 50,000తో స్టార్ట్ చేశాడండి మనోడు. ఓకేనా. 50,000 పెట్టుబడి ఎప్పటి వరకు ఉందండి, 6 నెలల వరకు ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఏం చేశాడండి, హీ విత్డ్రాస్ 20,000. అంటే 6 నెలల తర్వాత ఎంత ఉంటుందండి అతను పెట్టుబడి. 50,000 నుంచి 20,000 తీసేస్తే ఎంత అవుతుందండి, 50,000 - 20,000 తీసేస్తే అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుందండి మనోడి దగ్గర 30,000. అంటే 6 నెలల తర్వాత పెట్టుబడి అవుతుంది ఎంతండి 30,000 మాత్రమే. అంటే ఇతను ఏఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందండి, ఫస్ట్ 6 మంత్స్కి 50,000 అండి, అంతేనా.
నెక్స్ట్ ఎంత అవుతుందండి? నెక్స్ట్ ఎంత అవుతుంది? 20,000 తీసేస్తున్నారు అంటే 30,000 ఉండేది మనోడి దగ్గర. ఈ 30,000 ఫర్ రిమైనింగ్ 6 months అండి. అర్థమైంది కదా? అప్పుడు టోటల్ మనోడి దగ్గర ఎంత ఉండిద్ది అంటే 5 into 6 into 5 ఎంతండి? 6 into 5 30 కదా, 30 ఇంకో 4 జీరోలు పక్కన ప్లస్ 6 into 3 ఎంతండి? 18 అండి, పక్కన 4 జీరోలు. ఎంత వస్తుందండి మనోడిది మొత్తం పెట్టుబడి? అప్పుడు 4 zeros 8 and 40 అంటే 4,80,000 పెట్టుబడి అండి అయింది. అంటే సంవత్సరం మొత్తానికి అవుతుంది. ఇప్పుడు బీది ఎంత అండి? బి ఎంత? 40,000 పెట్టుబడి పెట్టాడు ఫర్ ద హోల్ ఇయర్. అంటే 40,000 into 12 ఇంతే కదా మనోడిది. 12 4 0 ఎంత అండి? 48 పక్కన 4 zeros అంటే 4,80,000 అండి. ఇది వీళ్ళకి ప్రాఫిట్ రేషియోస్ అన్నా అంటే ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతాయండి అంటే ఏది ఎంత అయింది? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో ఎంత అయింది? ఇన్వెస్ట్మెంట్ టు టైం రేషియో 4,80,000 వచ్చిందండి మనోడిది. బీది ఎంత వచ్చిందండి? 4,80,000 వచ్చిందండి. సేమ్ వచ్చాయి కాబట్టి క్యాన్సిల్ అండి. అంటే 1:1 అనమాట. వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతుంది? 1:1. అర్థమైంది కదండి? ఈజీనే. ఓకే కదా? విత్డ్రాల్ అయినప్పుడు -20,000 తీసాడు కాబట్టి రిమైనింగ్ 6 నెలల తర్వాత తీసాడు కాబట్టి 6 నెలల క్రితం వరకు 50,000 పెట్టుబడి ఉండేది. అంటే 50,000 into 6 నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఏమవుతుందండి? నెక్స్ట్ 20,000 తీస్తాడు అంటే 30,000 into 6 అండి. ఇంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు ఇన్వెస్ట్ 60,000 అండి. ఆఫ్టర్ 4 months ఈ విత్డ్రాల్స్ 20,000. ఏ అనేవాడు 60,000 పెట్టుబడి పెట్టాడు. 4 నెలల తర్వాత అందులోంచి 20,000 తీసాడండి. నెక్స్ట్ బిఈ ఇన్వెస్ట్ 50,000 ఫర్ 12 months. సేమ్ అండి, ఇందాకలాగే అనమాట. ఏమవుతుంది? ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏస్ టు బి. ఏమవుతుందండి? ఏస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో, టైము డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ బిఏ. అంతే కదా? ఇప్పుడు ఏ చూడండి, డైరెక్ట్గా రాస్తున్నాను నేను ఇక్కడ. ఏ ఎంతండి? ఏ అనేవాడు 60,000 పెట్టుబడి పెట్టాడండి. ఎప్పుడు? 4 నెలల వరకునండి. తర్వాత ఏమైంది మనోడు? అందులో నుంచి 4 నెలల తర్వాత 20,000 తీసాడండి. 20,000 తీసేస్తే ఏమవుతుందండి? 60,000 మైనస్ 20,000 తీసేస్తే ఎంత మిగులుతుందండి? 40,000. అంటే ఫస్ట్ 6 నెలలకి 60,000 పెట్టుబడి పెట్టినాడు. నెక్స్ట్ అంటే ఫస్ట్ 4 నెలలకి 60,000 పెట్టుబడి పెట్టినాడు. నెక్స్ట్ అంటే 4 నెలల తర్వాత అంటే 8 monthsకి ఎంత పెట్టుబడి పెడతాడండి? 40,000. 20,000 తీస్తాడు కాబట్టి ఇది ఏస్ ఇన్వెస్ట్మెంట్ అండి. నెక్స్ట్ బీది ఎంత అండి? 50,000 పెట్టాడు పెట్టుబడి భయ్యా. పెట్టి ఎన్ని నెలలకండి? 12 monthsకి అండి. అర్థమైంది కదండి? ఈజీనే. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేయండి. 4 6 24 పక్కన ఎన్ని ఉన్నాయి? 4 zeros రాసేయండి. నెక్స్ట్ ఇది ఎంతండి? 8 4 32 పక్కన 4 zeros ఉన్నాయి, రాసేయండి. నెక్స్ట్ 12 5 ఎంతండి? 60 పక్కన ఎంత ఉన్నాయి? 4 zeros రాసుకున్నామండి. ఇప్పుడు చూడండి, 24 + 32 ఎంతండి? 56. ఎన్ని జీరోస్ ఉన్నాయి పక్కన? 4 zeros రాస్తాం. నెక్స్ట్ ఇది ఎంతండి? 60 4 zeros. చూడండి, ఈ 4 zeros క్యాన్సిల్. ఎంత ఉండేది? 56/60. ఇప్పుడు చూడండి 2 టేబుల్లో పోతుందా? 56 అంటే 28 30. చూడండి ఇంకా పోతుంది 14 15. వాటి యొక్క రేషియో ఎంత అవుతుందండి? 14:15 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఎగ్జాంపుల్, ఒకవేళ ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది 29,000 ఇచ్చాడండి. అప్పుడు ఏ ప్రాఫిట్ ఎంత అవుతుందండి? ఏస్ ప్రాఫిట్ ఏ షేరు అంటే ఏ షేరు డివైడెడ్ బై టోటల్ షేరు, అంతే కదా, ఇంటూ ప్రాఫిట్ అండి. అప్పుడు ఏమవుతుంది? ఏ షేర్ ఎంత అండి? 14 వచ్చిందండి. బై టోటల్ షేర్ ఎంత? 14 + 15 ఇంటూ ప్రాఫిట్ ఎంత అండి? 29,000. ఎంత వస్తుందండి? 14/29 ఇంటూ 29,000 ఏమవుతుంది? 29 ones. ఎంత వస్తుందండి? 14 into 1 అంటే 14,000 ఇతనికి వస్తుంది. బి షేర్ ఎంత అవుతుందండి? బి షేరు డివైడెడ్ బై టోటల్ షేరు ఇంటూ ప్రాఫిట్. బి షేర్ ఎంత అండి? బి షేర్ ఎంత వచ్చింది? 15 parts వచ్చింది కింద, అంతే కదా. 15 బై టోటల్ షేర్ ఎంత అండి? 14 + 15
ఇంటూ ప్రాఫిట్ ఎంత అండి 29,000. చూడండి సేమ్ 15/29 ఇంటూ 29,000, 29 వన్స్ ఎంత అవుతుందండి 15 ఇంటూ 1000, 15,000. అర్థమైంది కదండి. దీన్ని ఎలా చేయొచ్చండి మామూలుగా, దీన్ని ఎలా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి, 14 + 15 ఎంత 29 పార్ట్స్ వచ్చిందండి. 29 పార్ట్స్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఎంత 29,000 అండి. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి 29,000/29, అంటే 1 పార్ట్ ఈక్వల్స్ టు 1000 వస్తుంది. అప్పుడు ఏది ఎంత అండి 14 పార్ట్స్, అంటే 14 ఇంటూ 1000, అప్పుడు 14,000 వస్తుంది. బి షేర్ ఎంత అండి 15 ఇంటూ పి, అంటే 15 ఇంటూ 1000 ఎంత వస్తుందండి 15,000. చూసారా ఎంత ఈజీనో. ఇలా చేసినా ఒకటే. అంటే ఇక్కడ ఈ ఫార్ములాస్ ఇవేమి ఉండవు అనమాట. ఇలా రాసుకోవచ్చు మీరు ఈజీగా. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే కదండి. నెక్స్ట్ సమ్కి వెళ్తున్నాను చూడండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు శాలరీ తీసుకుంటాడు, స్లీపింగ్ పార్ట్నర్ అనేవాడు నో శాలరీ. ఓకే కదా. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఏ అండ్ బి ఇన్వెస్ట్ 60,000, 40,000. ఏ అనేవాడు 60,000 పెట్టుబడి పెట్టాడు, బి అనేవాడు 40,000 పెట్టుబడి పెట్టాడు. టోటల్ ప్రాఫిట్ ఈజ్ 50,000. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారండి 50,000 ఇచ్చాడు. ఏ అనేవాడు వర్కింగ్ అని అన్నాడు, గెట్స్ 10% ఆఫ్ ద ప్రాఫిట్ యాజ్ శాలరీ అని అన్నాడు. ఇది మెయిన్ స్టేట్మెంట్ అండి. ఓకేనా, అర్థమైందా. ఏ శాలరీ ఎంత అవుతుందండి ఈక్వల్స్ టు 10% ఆఫ్ ప్రాఫిట్, 10% ఆఫ్ ప్రాఫిట్ యాజ్ శాలరీ బిఫోర్ షేరింగ్, అంటే పంచుకోవడానికి ముందే దీన్ని ఏ శాలరీ పక్కకి తీసేయాలన్నమాట. ఇప్పుడు ఎంత ఇచ్చాడండి నార్మల్గా ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు చూడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 50,000 ఇచ్చాడండి. అంతే కదా, రాశాను. స్లేమ్గా ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ షేర్ రిసీవ్డ్ బై ఈచ్ క్యాండిడేట్ అని అన్నాడండి. అంటే ఎంత అమౌంట్ వచ్చింది ఇద్దరికి, అమౌంట్ ఆఫ్ షేర్ ఎంత వచ్చింది అని అడిగాడండి. ఏమొచ్చిందండి, వాళ్ళ యొక్క వాటాలు ఎంత, వాళ్ళ యొక్క షేర్స్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 50,000 ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఏకి శాలరీ కింద ఎంత వస్తుంది అన్నాడండి 10% ఆఫ్ ది ప్రాఫిట్. 10% ఆఫ్ ది ప్రాఫిట్, పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ని 10/100 కదా, అంటే ఇంటూ ప్రాఫిట్ ఎంత అండి, ఇక్కడ అదే కదా రాశాను, 10/100 ఇంటూ ప్రాఫిట్ ఎంత 50,000 అండి రాశాను అనుకోండి. చూడండి 0000 క్యాన్సిల్ అయిపోయిందండి. అప్పుడు ఏ శాలరీ ఎంత అవుతుందండి 500 ఇంటూ 10 అంటే 5,000 రూపీస్ అండి. ఏ శాలరీ తీసేసిన తర్వాతే ప్రాఫిట్స్ పంచుకోవాలి, అంతే కదా. ఏస్ వర్కింగ్ గెట్స్ 10% ఆఫ్ ద ప్రాఫిట్ యాజ్ శాలరీ బిఫోర్ షేరింగ్ అని అన్నాడండి. షేరింగ్కి ముందు ఏ శాలరీ తీసిన తర్వాత ఇప్పుడు రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత ఉండిద్దండి, రిమైనింగ్ ప్రాఫిట్లోను రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉండిద్ది అండి, రిమైనింగ్ అమౌంట్ ఇన్ ప్రాఫిట్ ఎంత ఉండిద్ది అంటే ఈ 50,000లోంచి ఏ శాలరీ ఆల్రెడీ పక్కకి తీసి పడేయాలండి. అప్పుడే కదా మిగిలిన అమౌంట్ పంచుకోవడానికి అవుతుంది వాళ్ళిద్దరికి ఈక్వల్గానే. 45,000 వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు ఈ 45,000ని వాళ్ళిద్దరు పంచుకోవాలి. ఎలా పంచుకుంటారండి, ప్రాఫిట్ రేషియో ఎలా అండి, నార్మల్గా ప్రాఫిట్ రేషియో ఏంటి A/B ఆఫ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ బి, ఇంతే కదండి. చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈస్టర్న్ ప్లేస్లో ఏంటంటే ఇలా అన్న డివిజన్ అని ఒకటే కదా మీనింగ్, అందుకోసం డైరెక్ట్ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏ అండ్ బి ఇన్వెస్ట్ 60,000 and 40,000 రెస్పెక్టివ్లీ. ఏమన్నాడు టోటల్ ప్రాఫిట్ ఎంత, టైం మెన్షన్ చేయలేదు కాబట్టి టైం అనేది సేమ్ ఇద్దరికే కామన్గా ఉండేది అనమాట. 60,000 ఏ ఇన్వెస్ట్మెంట్, టైం అనేసరికి అంతే, అంటే ఇద్దరిది ఒకవేళ 1 ఇయర్ అనుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బి ఎంత అండి, 40,000 అండి. 1 ఇయర్ 12 months కదా, 12 months అని రాసుకోండి. ఏదైనా పర్లేదండి, సేమ్ అన్నప్పుడు సేమ్ టైం పీరియడ్ అయినప్పుడు అసలు రాయకపోయినా పర్లేదండి. అర్థమైందా, సేమ్ రాయకపోయినా పర్లేదు, రాసిన తర్వాత ఇలా క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి 4 zeros క్యాన్సిల్ అండి, అంటే 6/4, అంటే ఇదేమవుతుందండి 3/2. ఎంత వచ్చిందండి, ఏ అనేవాడు ఏకి 3 parts, బీకి 2 parts అండి. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తామండి, ప్రాఫిట్ని 2 మెథడ్ చెప్పాను, మీకు షార్ట్కట్ మెథడ్ చెప్పేస్తాను. అంటే A+B కలిపి ఎంత అండి 3 parts + 2 parts ఎంత అండి 5 parts. ఈ 5 parts దేనికి ఈక్వల్ చేయాలండి, మనం ప్రాఫిట్కి ఈక్వల్ చేయాలి. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 45,000 వచ్చిందండి.
చూడండి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ డైరెక్ట్గా సంబళం ఇచ్చిన 50,000కి ఈక్వల్ చేస్తారు. అలా చేయకూడదండి. ఎందుకంటే షేర్ చేయడానికి ముందే, ప్రాఫిట్స్ని పంచుకోవడానికి ముందే ఈ యొక్క శాలరీ అమౌంట్ అనేది బయటకు తీసేస్తాం. అప్పుడు తీసేగా మనకు వచ్చింది 45,000 అండి. సో 45,000 ఒకప్పుడు 1 పార్ట్కి ఎంత వస్తుందండి? 45,000/5 ఎంత వస్తుందండి? 590 అంటే 1 పార్ట్ వచ్చేసరికి 9,000 అండి. ఇప్పుడు చూడండి ఏకి ప్రాఫిట్ ఎంత వస్తుందండి? 3 పార్ట్స్ అంటే 3 పార్ట్స్ కదా, 3 × 9,000 ఎంత వస్తుందండి? 27,000 అండి. బీకి ప్రాఫిట్ ఎంత వస్తుందండి? ఎన్ని పార్ట్స్ అండి? 2 పార్ట్స్ అంటే 2 × 9,000 ఎంత వస్తుందండి? 18,000. ఇక్కడ వరకు ఓకే కదండి. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ షేర్ రిసీవ్డ్ బై ఈచ్ క్యాండిడేట్ అని అన్నాడండి. ఇప్పుడు ఇందులో వీళ్ళు ప్రాఫిట్స్ అండి రెండును, అర్థమైందా? ఇక్కడ వచ్చినాయి మనకి ప్రాఫిట్స్. కానీ ఇందులో ఒకరికి శాలరీ ధర ఎక్కువ అమౌంట్ వచ్చింది కదా, ఎవరండి? ఏకి శాలరీ ధర ఎక్కువ వచ్చింది కాబట్టి అప్పుడు ఏ టోటల్గా రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఎంత అవుతుందండి? ఏ రిసీవ్డ్ టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అని అన్నాం అనుకోండి. టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఏమవుతుందండి? శాలరీ ప్లస్ ప్రాఫిట్, అంతే కదా. శాలరీ కింద మనోడికి ఎంత వచ్చిందండి? 5,000 వచ్చిందండి. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 27,000 అండి. టోటల్గా ఎంత వస్తున్నట్టు? 32,000. అదే బీకి ఎంత వస్తుందండి? బీకి ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే. ప్రాఫిట్ షేర్ ఎంత వచ్చిందండి మనోడికి? 18,000 అండి. సరిపోయిందా? ఇంతే అండి. ఈజీ కాన్సెప్ట్ అర్థమైతే డెడ్ ఈజీ సమ్స్ అన్నీ. నెక్స్ట్ ఏ అండ్ బి ఇన్వెస్ట్ 25,000 ఈచ్ అండి. ఈచ్ అన్నాడంటే ఇద్దరు సెపరేట్ కానీ, అర్థమైంది కదండి. ఏ అనేవాడు ఇన్వెస్ట్మెంటు 25,000, బీది కూడా సేమ్, బీది కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 25,000 ఇన్వెస్ట్మెంట్. ఓకే. టోటల్ ప్రాఫిట్ 10,000 ఇచ్చాడండి. ఏ ఈజ్ వర్కింగ్ పార్ట్నర్ అంటే ఏంటండి? వాడికి శాలరీ ఇవ్వాలి కన్ఫామ్గా. గెట్స్ ఏ ఫిక్స్డ్ శాలరీ ఆఫ్ 2,000 ఫస్ట్, అంటే 2,000 శాలరీ వచ్చింది ఫస్ట్. సో ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అని అన్నాడు. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ప్రాఫిట్ షేర్ చేసుకోవడానికి ముందే బిఫోర్ ప్రాఫిట్ షేరింగ్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ వర్కింగ్ పార్ట్నర్ శాలరీ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇందులో ఇదేనండి జనరల్గా మిస్టేక్ చేసే పాయింట్ ఇదే. సో ఇప్పుడు చూడండి టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత అండి? 10,000 అండి. 10,000లో మనోడి శాలరీ ఎంత అండి? 2,000, అంతే కదా. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉండిద్ది? 8,000 ఉండిద్దండి. ఈ 8,000ని వీళ్ళిద్దరూ పంచుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ రేషియో వీళ్ళిద్దరిది ఏమవుతుందండి? 25,000:25,000 అనమాట. అంటే ప్రాఫిట్ రేషియో ఆఫ్ A:B ఏమవుతుందండి? A:B ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ B. ఎందుకంటే టైం అనేది కాన్స్టెంట్, ఎవరు రావడాలు పోవడాలు చేయలేదు, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు కాబట్టి టైం కాన్స్టెంట్ కాబట్టి ఇంటూ 12 వేసుకొని మీరు డివైడ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే అసలు వేయకపోయినా పర్లేదండి. అర్థమైంది కదండి. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ 25,000 అండి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి 25,000 అండి. అప్పుడు రేషియో ఎంత వస్తుందండి? 1:1. ఇప్పుడు ఏమవుతుందండి? టోటల్ ప్రాఫిట్ వీళ్ళిద్దరిది ఎన్ని పార్ట్స్ వచ్చిందండి? 2 పార్ట్స్ వచ్చిందండి. ప్రాఫిట్ రేషియో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్కి ఎంతకి ఈక్వల్ చేసుకోవాలి? 8,000కి ఈక్వల్ చేసుకోవాలి. పొరపాటున 10,000కి ఈక్వల్ చేసుకుంటే మొత్తం పోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఏ శాలరీ బయటికి తీసేయాలి కాబట్టి 10,000 and 2,000 తీసేస్తే ఎంత వస్తుందండి? 8,000. సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8,000. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్స్ ఎంత వస్తుందండి? 8,000/2 అంటే 4,000. వాళ్ళు అడిగింది ఏంటండి? ఏది అడిగారు? ఏస్ అమౌంట్ ఎంత అని అన్నాడు. ఏస్ అమౌంట్ ఎంత? ఇప్పుడు ఒక పార్ట్ ఉందండి, అంతే కదా. అంటే 1 పార్ట్ అంటే 1 × 4,000 ఎంత వస్తుంది? మనది 4,000 వస్తుంది. కాకపోతే ఏ అనేవాడే వర్కింగ్ పార్ట్నర్, ఏ ఈజ్ ద వర్కింగ్ పార్ట్నర్. అప్పుడు టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై హిమ్ ఎంత అండి? టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఏ ఎంత అండి? బై ఏ ఎంత అవుతుందండి? వాడి యొక్క శాలరీ 2,000 ప్లస్, అంటే ఇది శాలరీ అండి రాస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్లస్ ప్రాఫిట్ షేర్ ఎంత వచ్చింది మనోడికి? 4,000.
సో 2000 ప్లస్ 4000 ఎంత అండి? 6000 వచ్చింది భయ్యాకి. ఇంతే అండి. ఇప్పుడు ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చేస్తాడండి. ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చేసి మళ్ళీ టైం కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇప్పుడు చూడండి, నార్మల్గా ప్రాఫిట్ రేషియోకి ఎలా రాయొచ్చు? ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు ప్రాఫిట్ రేషియో ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి. ఇప్పుడు ఒకవేళ టైంలు అనేది సేమ్ అన్నాడు, ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ అని అన్నాడు, ఇక్కడ టీఏ ఉండదండి. అప్పుడు ఏమని రాసుకుంటాం? ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. ఓకే కదా? ఇక్కడ చూడండి, ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఎంత అండి? 3:2 ఇచ్చాడు, రాశాను. నెక్స్ట్ అండ్ ఏ ఇన్వెస్టెడ్ ఫర్ 12,000 అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 12,000 రాశాను. ఇఫ్ టైం సేమ్ కాబట్టి రాయలేదు. అండ్ ఫైండ్ ద బీస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అన్నాడు. ఇంతే కదండి. ఇందులో ఏముందండి? చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి అటు ఇటు. చేశారనుకో, ఐబీ ఇంటూ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 12,000 అండి. అంతే కదా? ఐబీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 12,000 బై 3 అండి. ఎంత అవుతుంది? 3 4s క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంటూ 2 ఇంటూ 4,000 ఎంత అండి? 8,000. అప్పుడు బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 8,000. ఇంతే అండి. చూసారా ఎంత ఈజీ సమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ ఇన్వెస్టెడ్ 18,000 ఫర్ ఎక్స్ మంత్స్. ఎంత టైమో చెప్పలేదు, ఫర్ ఎక్స్ అని అన్న, అదే మనం ఎక్సే కట్టాలి ఇక్కడ. బి ఇన్వెస్టెడ్ ఫర్ 24,000 ఫర్ 12 మంత్స్. ఓకే అండి. ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో ఇచ్చాడండి. సేమ్ డెడ్ ఈజీ సమ్ అండి. చూడండి, ఇది ప్రాఫిట్ రేషియో పిఏ బై పిబి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి. ఇంతే కదా? నేను స్టార్టింగ్లో చెప్పింది ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మీరు ఆడేసుకొచ్చే టాపిక్ నేను. చూడండి, ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడండి? 3:4 ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడండి? 18,000. మంత్స్ ఎంత ఇచ్చాడండి? ఇవ్వలేదు. అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాన్ని ఎక్స్ అని అన్నాడండి. ఏమని అన్నాడండి? ఎక్స్ అని అన్నాడు. ఓకే కదా? డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడండి? 24,000 ఇచ్చాడు ఫర్ 12 మంత్స్ అని అన్నాడండి. ఇంకేముందండి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఏమవుతుంది అప్పుడు? 3 ఇంటూ 24,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 18,000 ఇంటూ ఎక్స్. అంతే కదండి. ఇప్పుడు చూడండి, పోనీ ఇక్కడికి వచ్చాక రాస్తానండి. కొంతమంది ఈ డివిజన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. 4 18,000 ఓకే కదండి, కోస్ట్ ఎక్స్ అంటే ఇది టైమ్ ఆఫ్ బి అనమాట. ఓకే కదా? సారీ, టైమ్ ఆఫ్ ఏ ఎక్స్ అండి. ఇప్పుడు చూడండి, ఎందులో ఏమైనా పోతున్నాయా? 3 అండి, 6,000. 30 క్యాన్సిల్ అయిపోతుంది ఆల్రెడీ. తర్వాత 4 6 క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుందండి? టైమ్ ఆఫ్ ఏ ఇచ్చేసరికి 12 మంత్స్ అవుతుందండి. ఇంతే అండి ఆన్సర్. ఈజీనే కదా? ఇంతే అండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే పార్ట్నర్స్ ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు పోతుంటారండి. అర్థమైందా? మధ్యలోకి వచ్చి మధ్యలో పోతుంటారనమాట సైమల్టేనియస్గా. చూడండి, ఏబిసి ఇన్వెస్ట్ 20,000 30,000 40,000 రెస్పెక్టివ్లీ ఫర్ ఏ ఇయర్. ముగ్గురు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశారండి. అర్థమైందా? ఒక ఇయర్ కోసం ఇన్వెస్ట్ చేశారు. బట్ సి విత్డ్రాస్ ఆఫ్టర్ 6 months. ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో ఫర్ ద హోల్ ఇయర్ అని అన్నాడండి. ఇప్పుడు దీని అర్థం ఏంటండి? ఏ అనేవాడు 20,000 పెట్టుబడి పెట్టాడు, బి అనేవాడు 30,000 పెట్టుబడి పెట్టాడు, సి అనేవాడు 40,000 పెట్టుబడి పెట్టాడండి. కాకపోతే ఫర్ ఇయర్, బట్ సి విత్డ్రాల్స్ ఆఫ్టర్ 6 months. 6 months తర్వాత పోయాడు. ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో ఫర్ ద హోల్ ఇయర్. ఏ అనేవాడు చివరి వరకు ఉన్నాడు కదా, అంటే వాడి యొక్క టైం పీరియడ్ ఎంత అండి? 12 months. బి అనేవాడు 12 months వరకు ఉన్నాడు. కానీ సి అనేవాడు ఏం చేశాడండి? 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే వాడి యొక్క పెట్టుబడి ఎప్పటి వరకు ఉండిద్దండి? 6 months వరకే ఉండిద్ది. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో ఏమవుతుందండి? ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంతే ఏమవుతుందండి? ఐ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ అంటే ఇన్వెస్ట్మెంట్ టు టైమ్ ఆఫ్ ఏ ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ టు టైమ్ ఆఫ్ బి ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ సి. ఇప్పుడు ఏమవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ 12 ఇంటూ 20,000 ఎంత అండి? ఎంత అవుతుందండి? 12 ఇంటూ 20,000 అంటే 24,000 అండి. ఈజ్ టు ఈడిది ఎంత అవుతుందండి? 12 ఇంటూ 3 అంటే 36,000 అండి.
ఇంకా 4 జీరోస్ యాక్చువల్గా 3,60,000 అనుకుంటాను. నెక్స్ట్ 6 into 4 ఎంతండి? 2,40,000 అండి. ఇప్పుడు చూడండి మొత్తం అన్నిట్లోని జీరోస్ కామన్గా ఉన్నాక తీసేయండి, క్యాన్సిల్ చేసేయండి. ఎందుకు ఇంత పెద్దవి జీరోస్ క్యాన్సిల్ చేస్తాం మనం. చేసిన తర్వాత 24:36:24 చూడండి. ఇది ఇంకా అంటే ఇది ఆప్షన్ కనిపిస్తే ఇంతటితో ఆపేయండి. ఒకవేళ ఇంకా తగ్గించడానికి ఉందనుకో అన్ని ఈవెన్ నెంబర్స్ అండి. అంటే చూడండి 2 టేబుల్లో పోతుంది, 2 12s, 2 18s, 2 12s, మళ్ళీ ఈవెన్ నెంబర్స్ అండి. మళ్ళీ 2 టేబుల్లో పోతే చూడండి 2 6, 2 9s, మళ్ళీ ఏమవుతుందండి 2 6. చూడండి ఇవన్నీ 3 టేబుల్లో పోతుంది, 3 2s, 3 3s, 3 2s. ఇంతే అండి, ఇంతే ఫైనల్ ఆన్సర్. వాటి యొక్క రేషియో అడిగాడు కాబట్టి ఫైన్ ద ప్రాఫిట్ రేషియో ఫర్ ద హోల్ ఇయర్ అంటే 2:3:2 అండి. అయిపోయింది కదా, ఈజీ సమ్మే కదా. నెక్స్ట్ చూడండి, సేమ్ ఈ సమ్ చూడండి. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 10,000 ఇచ్చాడు, బికి 20,000 ఇచ్చాడు ఫర్ ద హోల్ ఇయర్ అని అన్నాడు. ఆఫ్టర్ 4 months సి జాయిన్స్ విత్ 15,000 ఫర్ రిమైనింగ్ 8 months. ఫైన్ ద రేషియో. ఏముందండి సేమ్ ప్రాఫిట్ రేషియో ఏం చేస్తామండి, A:B:C అన్నాం అనుకోండి. వాటి యొక్క రేషియోస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఏ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ బి అండి, అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ సి, అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎంతండి 10,000 అండి ఫర్ ద హోల్ ఇయర్. వీళ్ళిద్దరు అంటే సంవత్సరం మొత్తం ఉన్నారండి, అందుకని 12 months వేస్తాం. సేమ్ బి ఎంత అండి 20,000 అండి ఇంటూ ఎన్ని మంత్స్ అండి 12 months కదా, చివరి వరకు ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి ఎంత అండి 15,000 అండి. ఎప్పటి వరకు ఉంటాడండి ఫర్ ద రిమైనింగ్ 8 months అండి, జస్ట్ 8 months వరకే ఉంటాడు. వాటి యొక్క ప్రాఫిట్ రేషియో ఏమవుతుందండి 12 into 1 12,000, నెక్స్ట్ 12 into 2 24,000, 8 into 15 ఎంత వస్తుందండి 75, 90, 105, 120 వస్తుందండి, 120,000. చూడండి ఇక్కడ 3 zeros, 3 zeros, 3 zeros తీసేసుకుందాం. ఇంకా ఎంత ఉందండి 12:24:12. చూడండి 2 టేబుల్లో పోతుంది, 6:12:6. చూడండి 6 టేబుల్లో పోతుంది, 6 1s, 6 2s, 6 1s. ఇంతే అండి రేషియో. నెక్స్ట్ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ మీకోసం సెలెక్ట్ చేశానండి. ఇవి చూడండి, ఇవి సాల్వ్ చేద్దాం. యాక్చువల్గా డిఫికల్ట్ ఏం కాదండి, కొంచెం లెంగ్తీ క్వశ్చన్స్ అనమాట. మనం అంటే ఎవరైతే నాన్ టెక్నికల్గా అప్లై చేస్తారో ఎన్టీపీసీకి అలాంటి వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మీ ప్రిపరేషన్ కూడా మీకు బేసిక్స్ క్లియర్ అయిపోతే మీ అంతటా మీరు ఏ పీవైక్యూస్ ఓపెన్ చేసినా సరే మీరు సాల్వ్ చేసుకోగలరు కదా. నేను బేసిక్ క్లియర్ చేస్తున్నానండి. క్లియర్ చేసిన తర్వాత మీ పీవైక్యూస్ కంపల్సరీగా చేయాలి. ఒకవేళ పేపర్ టఫ్గా ఇచ్చాడనుకోండి, క్వశ్చన్స్ లెవెల్ అనేది ఈ విధంగానే ఉంటుందండి. సో అంటే మీరు రెడీగా ఉండడం బెటర్. 2024లో అయితే ఇంత టఫ్ అంటే ఈ రేంజ్ క్వశ్చన్స్ అక్కడక్కడ ఒకటి రెండు తగిలేయండి. అంతకుముందు మళ్ళీ ఇచ్చాడనమాట, 2016 ఆ టైంలో ఇచ్చాడనమాట. సో అందుకని అవి కూడా కవర్ చేస్తే బెటర్ కదా అని ఇప్పుడు కొన్ని చెప్తాను. ఇవన్నీ మొత్తం మన సిరీస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే అవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటట్టు అనమాట. అంటే బ్యాంక్స్కి కానీ లేకపోతే సీజీఎల్కి కానీ అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఏంటంటే అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఇంకో సిరీస్లో స్టార్ట్ చేసి టఫెస్ట్ క్వశ్చన్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా, అలా చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే మాత్రం నేను చెప్పినవి విని బేసిక్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఏ పీవైక్యూ పెట్టుకున్నా, మీ దగ్గర ఆల్రెడీ ఏదో ఒక అర్థమెటిక్ బుక్ పట్టుకున్నా అవి పట్టుకొని అందులో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ అంతటి మీరు ఓన్గా చేసేసుకోగలరండి. ఓకే కదండి. కొంతమందికి ఏంటంటే అన్ని క్వశ్చన్స్ చెప్పాలి, అన్ని క్వశ్చన్స్ చెప్తే బాగుండు అని ఫీల్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టఫెస్ట్ క్వశ్చన్స్ అని స్టార్ట్ చేస్తా అంటున్నాను కదా, అందులో మీరు అనుకున్నట్టు మీకు అంటే అంతకుమించి టఫ్ క్వశ్చన్స్ రావు అనే అంతలా క్వశ్చన్స్ రెడీ చేసి వీడియో చేస్తానండి. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి. పి స్టార్టెడ్ ఏ బిజినెస్ వర్త్ విత్ 7,000 అండి. పి అనేవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడండి. ఎంత పెట్టుబడి పెట్టాడండి 7,000. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ క్యూ జాయిన్డ్ విత్ 10,000. కొన్ని నెలల తర్వాత క్యూ అనేవాడు 10,000 పెట్టుబడితో జాయిన్ అయ్యాడండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యూ గాట్ అరెస్ట్ ₹2,500 యాజ్ ఈ షేర్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ఏమన్నాడండి టోటల్ ప్రాఫిట్ ఎంతండి? టోటల్ ప్రాఫిట్ ఎంతండి 5,000
500 అండి, 5500. అందులో క్యూ షేర్ ఎంత అండి? క్యూ షేర్ వచ్చేసరికి 2500 అండి. యాజ్ ఈ షేర్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 5500 ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ క్యూ జాయిన్డ్. అలా అయినట్లయితే ఎన్ని నెలల తర్వాత మనోడు జాయిన్ అయ్యాడు అని అంటున్నారండి. ఇప్పుడు చూడండి, నార్మల్గా నేను మీకు ఏం చెప్పానండి, ప్రాఫిట్ రేషియోస్ ఎప్పుడు ఏ విధంగా ఉంటాయండి? ప్రాఫిట్ రేషియోస్ ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ బి అండి. ఇంతే కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఏబి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అదే ఇక్కడ ఏబీలు కాదు, పీక్యూలు అనమాట. అర్థమైంది కదా, పీక్యూలు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పి ఎంత ఇచ్చాడండి మీకు? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పి ఎంత ఇచ్చాడు? ఒక్క నిమిషం. పిక్యూ, ఓకే, ఇండికేషన్ పి అని అనుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పి ఇచ్చాడండి, ఎంతండి? 7000 ఇచ్చాడండి. ఓకే, 7000 ఇంటూ టైం ఎంతండి? అతను స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, ఎప్పటి వరకు చేయమన్నాడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు కాబట్టి అతని ఒక 12 months అవుతుందండి. క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 10,000 అండి. కాకపోతే తనకి ఎన్ని మంత్స్ అనేది మనకు తెలియదండి. ఇలా ఉంచండి, ఓకే కదా. ఇప్పుడు చూడండి, మనకు టోటల్ ప్రాఫిట్ 5500 ఇచ్చాడండి. క్యూ షేర్ ఎంత ఇచ్చాడు? 2500 ఇచ్చాడు. అప్పుడు పీ షేర్ వచ్చేస్తుంది కదా మనకి. అంటే టోటల్ ప్రాఫిట్లోంచి క్యూ షేర్ తీస్తే మనకి పీ షేర్ వచ్చేస్తుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 5500 మైనస్ క్యూ షేర్ ఎంత అండి? 2500. ఎంత వస్తుందండి? 5500 నుంచి 2500 తీస్తే 3000 అయిపోయింది కదండి. ఇక్కడ చూడండి, పీ క్యూ రెండింటి యొక్క రేషియోస్ ఉన్నాయి చూడండి. పీ ప్రాఫిట్ షేర్ ఎంత, పీ షేర్ ఎంత, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మనం. 3000 డివైడ్ బై క్యూ షేర్ ఎంత అండి? 2500 అండి. ఇప్పుడు చూడండి, ఇందులో అన్నీ ఉన్నాయి. ఒక్క ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. కట్టొచ్చు కదా. ఇప్పుడు ఈ 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్. చూడండి, 5 6 5 5. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి. 6/5 7000 ఇంటూ 12/10,000 ఇంటూ ఎక్స్. చూడండి, 3 zeros కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా మనం. ఎందుకు ఇంతంతా చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? 1 ఉండేది. 1 ఇంటూ ఎక్స్ అంటే x ఇంటూ 6 ఈక్వల్స్ ఇక్కడ ఏముందండి? 7 ఇంటూ 12 ఇంటూ ఇటు 5తో మల్టిపుల్ చేయండి. ఇంతే కదండి. ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 12 ఇంటూ 5/6 అండి. 6 2s అంతే కదా. అప్పుడు ఏమవుతుందండి? 7 ఇంటూ 2 ఇంటూ 5. ఇంతే కదా. ఒక్క నిమిషం అండి, చూడండి, ఇంకొకలా ట్రై చేద్దాం ఒకసారి. ఇంకొకలా ట్రై చేద్దామండి. ఇది ఎక్కువ వస్తుంది, ఇక్కడ రాంగ్ చేసినట్టును. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఓకే అండి. ఇప్పుడు ఏమైందండి? నార్మల్గా యాక్చువల్గా ఇందాక ఏంటంటే ఇక్కడ 10,000 కదండి, మనం 1000 మాత్రమే సబ్స్టిట్యూట్ చేసాం అన్నమాట. 10,000 ఇది 10,000 అయినట్లయితే ఏమవుతుందండి? అప్పుడు 6 5తో క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి. 5 ఇంటూ ఇది ఎంతండి? 7 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుందండి? 6 ఇంటూ 10 అనమాట. అక్కడ 3 zeros పోతే ఇంకా 10 ఉండేది. 10 ఇంటూ ఎక్స్ అండి. ఇప్పుడు ఎంత వస్తుందండి? చూడండి, ఈ 10 6 కూడా ఇటు వస్తుంది అనుకున్నాం. 5 ఇంటూ 7 ఇంటూ 12 డివైడెడ్ బై 6 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండి. ఇప్పుడు చూడండి, 5 2s అండి. ఓకే కదా. నెక్స్ట్ 6 2s అండి. నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 7 months అండి. అంటే ఈ ఎవరిది? బిఏ కదా. క్యూ అనేవాడు క్యూ ఇన్వెస్ట్మెంట్ టైం ఎంత అండి? క్యూ ఇన్వెస్ట్మెంట్ టైం అనేది 7 months అండి. క్యూ ఇన్వెస్ట్మెంట్ టైము 7 months. ఏం అడిగాడండి అసలు యాక్చువల్గా? ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ క్యూ జాయిన్డ్. ఇప్పుడు ఇది 7 months అని అన్నాం అనుకోండి, తప్పు చేసినట్టు అనమాట. ఎందుకంటే ఇతను పెట్టిన పెట్టుబడి యొక్క కాలం, పెట్టిన పెట్టుబడి టైం ఎంత అండి? 7 months. అంటే ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయినట్టు మనోడు? అంటే 12 - 7 months తర్వాత. హీ జాయిన్డ్ ఆఫ్టర్ ఎన్ని మంత్స్ అండి? 12 - 7 months అంటే 5 months తర్వాత మనోడు జాయిన్ అయ్యాడు. అర్థమైంది కదండి. ఈజీనే, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. బేసిక్కే. ప్రాఫిట్ రేషియో అనుకున్నాం, టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు, క్యూ షేర్ ఇచ్చాడు, అందులో పీ షేర్ వచ్చింది. అప్పుడు పీ షేర్ డివైడెడ్ బై క్యూ షేర్ వేసుకుంటే
ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ పీ ఇచ్చాడండి ఆల్రెడీ 7,000 12 months. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యూ ఎంత అండి 10,000 ఎక్స్. ఇందులో నుంచి ఎక్స్ కట్టుకుంటే క్యూ ఎన్ని నెలలకు పెట్టుబడి పెట్టాడు అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత అతను అన్ని నెలలు పెట్టుబడి పెట్టాడంటే 12 monthsలో అన్ని నెలలే పెట్టుబడి పెట్టాడంటే కొన్ని నెలల తర్వాత జాయిన్ అయినట్టు అనమాట. అవి ఏంటంటే 12 - 7 = 5 months. అర్థమైంది కదండి, ఇంతే అండి. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. చూడండి, ఈ సమ్ చాలా పెద్దదిలా కనిపిస్తుందండి, కాకపోతే చాలా చిన్న సొల్యూషన్ అనమాట. దీనికి 3 steps అయిపోయింది. చూడండి, ఏబీసీ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹90,000, ₹60,000, ₹45,000 రెస్పెక్టివ్లీ. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అండి? ఐఏ, ఐబి, ఐసి వచ్చేసరికి 90,000, 60,000, 45,000. ఏ అండ్ బి లీవ్ ద బిజినెస్ ఆఫ్టర్ 6 months అట్ ది సేమ్ టైం. ఏ, బి ఇద్దరు ఏం చేశారండి? కొన్ని నెలల తర్వాత బయటికి పోయారండి. ఒకేసారి పోయారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే షేర్ ద ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:4:9. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ ఏ అండ్ బి లీవ్ ద బిజినెస్ అని అన్నాడండి. సేమ్ బేసిక్ ఫార్ములా అనమాట. ఎప్పటిలాగే మనం ఏం వాడతామండి? ప్రాఫిట్ రేషియో వచ్చేసరికి చూడండి, ప్రాఫిట్ రేషియో ఏం చేస్తామండి? నార్మల్గా మనది ఎప్పుడు యాస్టేజ్ A/B/C. ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ. ఇంతే కదండి మనకు తెలిసింది. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి. ఇంతే కదండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి ఇంటూ టైమ్ ఆఫ్ సి. మనకు తెలిసింది ఇంతే. ఇదే వాడతామండి. చూడండి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? ఒక్కొక్క దాంట్లో 90,000. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 90,000 ఉందండి. 90,000, 60,000 to 45,000 కదా. లేదు, ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, ఉన్నట్టు రాసేస్తా. చూడండి, 90,000 ఇంటూ టైము. ఏ అనేవారు, బి అనేవారు బయటికి పోయారు కాబట్టి అది మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అని అనుకుందామండి. ఓకే కదా. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 60,000. ఓకే కదండి. 60,000 ఇంటూ ఇది కూడా సేమ్. బి అనేవాడు కూడా పోయాడు కదా, ఇద్దరు ఒకేసారి పోయారు కదా, వీడిది కూడా ఎక్స్ అని అనుకుందామండి. నెక్స్ట్ సి ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 45,000 అండి. ఎంత? 45,000. ఎన్ని నెలలు ఉన్నాడు వీడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. అంటే 12 నెలలు మనోడు ఉన్నట్టే. 12 నెలలు ఉన్నాడండి. ఇంకొకటి మనకి ఏమి ఇచ్చాడండి? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఇస్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:4:9. ఏమి ఇచ్చాడండి? 6:4:9. ఇప్పుడు ఓన్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకుందాం. B/C అంటే ఏమవుతుందండి? 4:9. అంతేగా. ఈక్వల్స్ టు B/C ఈక్వల్స్ టు B/C రాసుకున్నాం అనుకోండి. 60,000 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 45,000 ఇంటూ 12. అంటే ఏదో ఒక రేషియో ఒకటే తీసుకున్నాం అనమాట మనం. B/C అంటే B/C 4/9. చూడండి, 3 zeros క్యాన్సిల్ అయిందా? నెక్స్ట్ 15 4s 15 3s అండి. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి? 4 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 3 ఇంటూ 12 అండి. ఇంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అప్పుడు ఇదేమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. లేదు అనుకుంటే ఇంకా క్యాన్సిల్ చేయలేదండి. అంటే ఇటు డివిజన్ చేసే వాళ్ళకి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి క్యాన్సిల్ ఏం చేయలేదు నేను. ఓకే కదా. ఎలా ఉంది అలాగే రాస్తున్నాను. 4 ఇక్కడ ఎంత ఉండేదండి? 4 కదా. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి అటు ఇటును. 4 ఇంటూ 3 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ అండి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ఒకటే కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తానంటే 4 ఇంటూ 3 ఇంటూ 12 డివైడెడ్ బై 9 ఇంటూ 4 అండి. ఇప్పుడు ఏమవుతుందండి? 4 1 * 4 1 క్యాన్సిల్ అయిందా? 3 3 అండి. ఇప్పుడు చూడండి, ఈ 3 4s అర్థమైందా? అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 4 months. 4 months వచ్చిందండి. ఎక్స్ అంటే ఏంటండి? ఏ కానీ బి కానీ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారనేదే అండి. అంతే కదా. ఎక్స్ కానీ బి కానీ వాళ్ళు ఏంటంటే అది ఎంత టైం స్పెండ్ చేశారనేది వచ్చింది అనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చిందండి? 4 months. అంటే వీళ్ళు 4 months ఆ బిజినెస్లో ఉన్నారండి, ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. అంటే 4 months మాత్రమే ఉన్నారు. అంటే ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ దే లెఫ్ట్ ద బిజినెస్ అంటే ఏం చెప్తామండి? 4 months అండి. అంతండి, 4 months. అర్థమైంది కదా. 4 months తర్వాత వెళ్ళిపోయారు వీళ్ళు. నెక్స్ట్ టైంకి వెళ్దాం. చూడండి, ఇది ఈజీనేనండి. ఏ అండ్ బి హ్యావ్ టుగెదర్ ఎంత ఉందండి?
వాళ్ళిద్దరి దగ్గర 2300 ఉందండి. ఇఫ్ 2/5 ఆఫ్ ఏస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/26 ఆఫ్ బీస్ అమౌంట్, హౌ మచ్ అమౌంట్ డస్ బీ హ్యావ్ అని అన్నాడండి. ఇందులో ఏమీ లేదండి, జస్ట్ నన్ను అడిగితే ఇందులో నేను ఇంక్లూడ్ చేశాను కానీ ఈ సమ్ము ది రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఈక్వల్ చేసినా సరే అంటే పెట్టినా సరే సేమ్ అండి. అదైనా ఇదైనా సేమ్ కాన్సెప్ట్ లాగా వచ్చింది అనమాట. ఇందులోను చూడండి, ఏ అండ్ బీ హ్యావ్ టుగెదర్, ఏ ప్లస్ బీ ఎంత ఇచ్చాడండి, 2300 ఇచ్చాడండి. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఏ 2/5 ఆఫ్ ఏస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/26 ఆఫ్ బీస్ అమౌంట్, అంటే దాని అర్థం ఏంటండి 2/5 ఆఫ్ ఏ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/26 ఆఫ్ బీ అమౌంట్ అండి. ఇప్పుడు ఏమవుతుందండి, దీన్ని రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 26 ఇంటూ 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 8 ఇంటూ బీ అండి. అవునా కదా. ఇప్పుడు ఈ బీ తీస్తుంది అనుకోండి, A/B ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 8 డివైడ్ బై 26 ఇంటూ 2 ఇటు వెళ్ళిపోతే డివైడ్ చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమన్నా పోతున్నాయా, 2 4s అండి. అంటే ఏమవుతుందండి, 2 ఇంటూ 4 ఎంత, 2 ఇంటూ 4 సరే 5 ఇంటూ 4 ఎంత 20 అండి. 20/26 చూడండి, రెండు ఈవెన్ నెంబర్స్ అంటే 10/13 10/13 వచ్చిందండి. ఈ రెండింటిది 10/13 వచ్చిన తర్వాత వీటి యొక్క రేషియో వచ్చేసరికి 10/13 అండి. ఇప్పుడు దీన్ని అంటే దీనికి ఈక్వల్గా బి అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత ఇచ్చారండి, 2300 అన్నాడు. అవునా కదా. ఇప్పుడు ఏని ఈ రెండింటిని రేషియోని ఏ ఒక పార్ట్ ఎంత అండి, అంటే ఏ ఒక షేర్ ఎంత 10x, బి ఒక షేర్ ఎంత, ఏ షేర్ వచ్చేసరికి 10x, బి షేర్ ఎంత అండి 13x. ఇప్పుడు నార్మల్గా టోటల్ ఈ రెండింటి యొక్క టోటల్ షేర్ 10x ప్లస్ 13x ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకి 2300 ఇచ్చాడండి. అప్పుడు 1x ఎంత వస్తుందండి, 23x ఈజ్ ఈక్వల్స్ టు 2300. అప్పుడు అంటే ఒక పార్ట్ లేదా 1x ఈక్వల్స్ ఏమవుతుందండి 2300/23 అంటే ఎంత వస్తుందండి 2300 అనమాట. 100 ఈ అతను మనల్ని ఏం అడిగాడండి, హౌ మచ్ అమౌంట్ డస్ బీ హ్యావ్, బీది ఎంత అండి కింద ఉన్నదే కదా అంటే 13x, అంటే బీ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి 13x అనమాట. అంటే 13 ఇంటూ ఎక్స్ ఎంత అండి 100, 13 ఇంటూ 100 ఎంత అవుతుందండి 1300. ఇంతే అండి ఆన్సర్. చూసారు ఎంత ఈజీనా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి. ఇప్పుడు ఈ సమ్ ఏమన్నాడంటే యాక్చువల్గా 21,150 రూపీస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమౌంగ్ ఏ బి అండ్ సి. అంటే వీళ్ళు ముగ్గురు మధ్య ఈ 2100 150ని షేర్ చేస్తున్నారండి. ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ 4/5 ఆఫ్ ది షేర్ ఆఫ్ బి. ఈ స్టేట్మెంట్ నేను రాసుకుంటున్నానండి, పనికి వస్తుంది మనకి. పోనీ ఫస్ట్ క్లాస్ మొత్తం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసాక చెప్తానండి. అండ్ ది షేర్ ఆఫ్ బి ఈజ్ 3/4 ఆఫ్ ది షేర్ ఆఫ్ సి. నెక్స్ట్ ఆఫ్టర్ రిసీవింగ్ ద రెస్పెక్టివ్ సమ్స్, అంటే వీళ్ళ వాటాలు వీళ్ళకి వచ్చిన తర్వాత సి గివ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ యర్ షేర్ టు ఏ. ఇప్పుడు ఏబిసి ముగ్గురు షేర్లు ఎవరి షేర్ వాళ్ళు తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత సి అనేవాడు ఏం చేశాడంటే వాడికి ప్రేమ ఎక్కువైపోయి వాడి దగ్గర ఉన్న అమౌంట్ని కొంచెం ఏ అనేవాడికి ఇచ్చాడండి. అప్పుడు ఏమవుతుందండి, సో దట్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ద రేషియో ఆఫ్ ది సమ్స్ ఆఫ్ సి ఏ అండ్ సి 7:9. అంటే వాళ్ళ యొక్క అమౌంట్ కొంచెం ఇచ్చేసిన తర్వాత వాళ్ళ యొక్క రేషియో 7:9 అయిందండి. అయినట్లయితే వాట్ పార్ట్ ఆఫ్ దర్ ఇనిషియల్ షేర్ డిడ్ సి ట్రాన్స్ఫర్ టు ఏ. అంటే వాళ్ళ యొక్క షేర్స్ పంచుకున్న తర్వాత షేర్స్ డివిజన్ అయిపోయిందండి ఫస్ట్ స్టెప్లో. రెండో స్టెప్లో ఏమైందండి, సి అనేవాడు సమ్ ఎక్స్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ టు ఏ. ఇలా ఇచ్చేయడం వల్ల అప్పుడు సికి ఏకి ఉన్న అమౌంట్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ యొక్క అమౌంట్ రేషియోస్ అనేవి ఏ విధంగా మారిపోయింటే 7:9 అయిందండి. అలా అయినట్లయితే మనల్ని ఏం చెప్తున్నాడంటే ఫోర్త్ స్టెప్లోను ఎంత అమౌంట్ ఇచ్చాడ్రా సి అనేవాడు ఏకి, అది మీరు ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 21,150 అనేది పక్కన పెట్టండి. 21,150 ఇది పక్కన ఉంది. చూడండి, ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ 4/5 ఆఫ్ షేర్ ఆఫ్ బి. ఇక్కడ నేను స్టార్ట్ చేద్దాం. షేర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాడండి 4/5 ఆఫ్ బి. దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, అప్పుడు A/B ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు 4:5 అని రాసుకోవచ్చు కదా. అంటే A/B ఈజ్ ఈక్వల్స్ టు 4/5. నేనేం చేయలేదండి, బీని ఇటు పంపించాను అంతే జస్ట్. నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. అండ్ ది షేర్ ఆఫ్ బి ఈజ్ 3/4 ఆఫ్ ది షేర్ ఆఫ్ సి. ఏమన్నాడండి, షేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ సి అని అన్నాడు.
ఇప్పుడు ఈ సీని ఇటు పంపిస్తే ఏమవుతుందండి, బీ/సి ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, రెండో ఈక్వేషన్ అనుకుందాం. యాక్చువల్గా A/B/Cకి నేను ఒకటి చెప్పానండి, ఎలా చెప్పాను మీకు లాస్ట్ టాపిక్లోని. A/B అనేది ఇక్కడ రాసుకుంటాం, అంటే 4:5. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ ఏంటి, 3:4 ఇచ్చాడు B/Cకి, అది ఇక్కడ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత A/B/C రావాలంటే ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఏం రాసుకోవాలండి, ఇక్కడ నెంబర్ ఎంత అవుతుందో అది ఇక్కడ రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి, 3 ఉంది, ఇక్కడ నెంబర్ ఖాళీ ఉంది కాబట్టి ఈ నెంబర్ ఎంత అవుతుందో అంత చేసేయాలి. ఈ రెండు చేసిన తర్వాత ఏం చేయమన్నానండి, స్ట్రైట్గా కింద ఉన్న నెంబర్ పైన ఉన్న నెంబర్ని మల్టిపుల్ చేసుకున్నాను. 4 × 3 ఎంత అండి, 12. 5 × 3 ఎంత అండి, 15. 5 × 4 ఎంత అండి, 20 అండి. సో A/B/C ఎంత అండి, 12:15:20. వీళ్ళ షేర్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, దీన్ని 21,150ని వీళ్ళ ముగ్గురికి పంచాడని అన్నాడు, అంటే ఎంతండి, 21,150, అంతే కదా. ఈ అమౌంట్ మొత్తాన్ని పంచుకున్నారు వీళ్ళు ముగ్గురు. ఏ విధంగా, వీడిదేమో 12 పార్ట్స్, ఏ అనేవాడు 12 పార్ట్స్, బి అనేది 15 పార్ట్స్, సి అనేవాడిది 20 పార్ట్స్. నేను ఏం చెప్పానండి, ఇప్పుడు ఇలాంటి టైంలో 12x + 15x + 20x ఇవన్నీ టోటల్ పార్ట్స్ అనమాట. ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ ఎంతండి, 21,150 కదా, 21,150. చూడండి, 12 + 15 ఎంత అండి, 12 + 15 27 అండి. 27 + 20 ఎంత అండి, 47x అండి. ఈక్వల్స్ టు 21,150 అండి. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే, x ఈజ్ ఈక్వల్స్ టు 2,1150 / 47 కదండి, ఎంత వచ్చిందండి, 450 వచ్చిందండి ఒక పార్ట్. అప్పుడు ఏ పార్ట్ ఎంత అవుతుందండి, 12x కదా, అంటే 12 × 450 అండి, 12 × 450. సి పార్ట్ ఎంత అవుతుందండి, 20 × 450 అండి. అక్కడ సికి ఏకే ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటికి కడదామండి, ఎక్కువ మనకు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవడం ఎందుకండి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే, 12 × 450 అంతే. నెక్స్ట్ 5,400 వస్తుందండి, దీన్ని మల్టిపుల్ చేసి చూడండి. నెక్స్ట్ 20 × 450 ఎంత వస్తుందంటే 9,000 వస్తుందండి. ఇప్పుడు సమ్లో ఏమన్నాడండి, సి అనేవాడు వాడి యొక్క షేర్లో, అంటే సి షేర్లో నుంచి సమ్ ఎక్స్ ఏమైనా అమౌంట్ ఇచ్చేయడం వల్ల ఎవరికి ఇచ్చాడండి, ఏ అనేవాడికి ఇచ్చాడు. ఏ షేరు ప్లస్ ఈ ఎక్స్ అనే అమౌంటే కదా ఇడికి ఇస్తున్నాడు, అంటే యాడ్ అవుతుంది కదా. ఈక్వల్స్ టు అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఏ విధంగా మారిందండి, వాళ్ళ యొక్క రేషియో అనేది 7:9 కింద మారిందండి. సారీ అండి, సి షేర్ ఎంత అయిందండి అప్పుడు, సి షేర్ ఎంత అండి, 9,000 అండి. ఒక్కసారి కానీ 7:9 ఏఎన్సి అని అన్నాడు కదా, అంటే ఇప్పుడు ఏఎన్సి అని అన్నాడు కాబట్టి రివర్స్లో రాశానండి నేను. ఏఎన్సి అని అన్నాడు కాబట్టి అంటే ఏఎన్సి కదా, అంటే 9,000కి సి అనేవాడికి యాడ్ అవుతుందండి, అంతే కదా. 9,000 అంటే సి షేరు, సి అనేవాడు ఇస్తాడు, ఈ సి అనేవాడు ఇస్తాడు. అంటే అప్పుడు ఏ అనేవాడికి ఏమవుతుంది, ఏ షేర్కి ప్లస్ ఎక్స్ అనే అమౌంట్ యాడ్ అవుతుంది, సి షేర్కి సమ్ ఎక్స్ అనే అమౌంట్ మైనస్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇచ్చేస్తాడు కాబట్టి. అప్పుడు వాళ్ళకి రేషియో ఏమైందండి, 7:9 అయిందండి. ఇప్పుడు చూడండి, ఏ షేర్ ఎంత అండి, మామూలుగా 5,400 ప్లస్ ఎక్స్ అనే అమౌంట్ యాడ్ అవుతుంది, ప్లస్ సి షేర్ ఎంత 9,000 అనే అమౌంట్ మైనస్ ఎక్స్ 7/9 అండి. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 × 5,400 ప్లస్ ఎక్స్ 7 × 9,000 మైనస్ ఎక్స్ అండి. ఇప్పుడు చూడండి, 9 × 5,400 అండి, 9 × 5,400 నెక్స్ట్ 2 సమ్స్ అయిపోతారా, 2 సమ్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏబిసి పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్ విత్ ఏ టోటల్ క్యాపిటల్ ఆఫ్ 33,000 అండి. మొత్తం టోటల్ క్యాపిటల్ ఎంత పెట్టారండి, 33,000 అండి. ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ టోటల్ క్యాపిటల్ ఎంత అండి, టోటల్ క్యాపిటల్ వచ్చేసరికి 33,000 అండి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత అండి, టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 15,000 అండి. దట్ ఈజ్ టు బి డివైడెడ్ ఇన్ ప్రొపోర్షన్ టు దేర్ క్యాపిటల్స్ అండి. ఏమన్నాడు, ఆ క్యాపిటల్స్కి ఈక్వల్గా అంటే డివైడ్ చేసుకోవాలి, అది ఆల్రెడీ మనం చేసేదే కదండి, ప్రాఫిట్ రేషియోని అలాగే చేస్తాం. ఏ రిసీవ్స్ 4,500 అండ్ బి రిసీవ్స్ 5,500 యాజ్ ద షేర్స్ ఇన్ ప్రాఫిట్. ఏ అనేవాడికి ఎంత వచ్చిందండి, 4,500 వచ్చిందండి. బి అనేవాడికి 5,500 వచ్చిందండి. అయినట్లయితే ఫైండ్ ద సీస్ క్యాపిటల్ అని అన్నాడండి.
ఫైండ్ ది సీస్ క్యాపిటల్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి, ఏ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 4500 ఇచ్చాడండి. నెక్స్ట్ బి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి, బి ప్రాఫిట్ 5500 ఇచ్చాడండి. ఓకే కదా. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడండి, 15000. సో ఇప్పుడు సి ప్రాఫిట్ కావాలనుకున్నాం అనుకోండి, మనం టోటల్ ప్రాఫిట్లోంచి ఏ ప్రాఫిట్ ప్లస్ బి ప్రాఫిట్ తీసేస్తే వచ్చేస్తుంది కదండి. అంటే ఈ రెండు మైనస్ చేస్తే అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత అండి, 15000 అండి. 15000లోంచి ఏ ప్రాఫిట్ ఎంత, 4000 మైనస్ చేసేయాలి. నెక్స్ట్ బి ప్రాఫిట్ కూడా 5500 తీసేయాలి. అంటే అప్పుడు ఈ 9000 సి ప్రాఫిట్ ఎంత వస్తుందండి, 5000 వచ్చిందండి. అంతే కదా. అయినట్లయితే సేమ్ పీరియడ్ అండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే టైం అనేది కాన్స్టెంట్ అనమాట. అప్పుడు ఏమవుతుందండి మనకి, ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతున్నాయి మామూలుగా, A/B/C ఏమవుతుందండి, A/B/C ఏమవుతుందండి, రేషియోస్ వచ్చేసరికి ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతుందండి, ఎంత, ఏ ఎంత అండి 4500 అండి, బి ఎంత అండి 5500 అండి, సి ఎంత అండి 5000 అండి. చూడండి ఇక్కడ 000000 క్యాన్సిల్, అంటే 45:55:50 అండి. చూడండి 5 టేబుల్ అయిపోతుంది, 5 9s 5 11s 5 10s అండి. ఇంతే అండి వీళ్ళ యొక్క రేషియోస్. అంటే ఇప్పుడు చూడండి ప్రాఫిట్ రేషియోస్కి ఏ విధంగా చేస్తారండి, ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో, అంటే క్యాపిటల్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ రేషియో, అంతే కదా, అంతే కదా. అంటే ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్ రేషియోస్ కూడా ఇదే అవుతుందండి, క్యాపిటల్ రేషియో కూడా వీళ్ళది ఇదే అవుతుంది. క్యాపిటల్ రేషియో ఏమవుతుందంటే 9:11:10 అవుతుందండి. అప్పుడు ఇప్పుడు టోటల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడండి, 33000 ఇచ్చాడండి. టోటల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 33000 ఇచ్చాడండి. టోటల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 33000. ఫైండ్ ది సీస్ క్యాపిటల్ అని అన్నాడు. నేను మీకు ఏం చెప్పానండి, ఇలా ఇచ్చినప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుని టోటల్ అయినప్పుడు దీనికి ఈక్వల్ చేసుకోవాలన్నాను కదా, 9 + 11 + 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, 33000 అనమాట. అప్పుడు ఇదంతా 30 పార్ట్స్ ఈక్వల్స్ టు 33000. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి, 33,000 కదా ఇచ్చాడు సమ్లో, ఒకసారి చూడండి 33,000 కదా, 33,000 డివైడెడ్ బై 30 అండి. 0 క్యాన్సిల్ 11 అండి, అంటే 1100. 1 పార్ట్ యొక్క వాల్యూ 1100. వీటి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమనండి, సీస్ క్యాపిటల్. సి క్యాపిటల్ ఎంత అండి, సి క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు 33 పార్ట్స్, అంతే కదా. సి క్యాపిటల్ ఎంత అండి, సి యొక్క రేషియో 10 అనమాట. 10 ఇంటూ పి అంటే 1 పార్ట్ అనమాట, అంటే 10 ఇంటూ 1100 అండి. ఎంత వస్తుందండి, 11,000. సరిపోయింది కదండి, ఈజీనే కదా, అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఒక సమ్ ఉందండి, ఇది ఒకటి చెప్పేస్తే ఈరోజు ఈ టాపిక్ అయిపోయినట్టే. చూడండి, పి ఇన్వెస్ట్ 3500 ఇన్ ద బిజినెస్. పి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 3500 ఇన్వెస్ట్ చేశాడండి. ఆఫ్టర్ 5 months క్యూ జాయిన్ విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్. 5 నెలల తర్వాత మనోడు జాయిన్ అయ్యాడండి, క్యూ అనేవాడు. తర్వాత ఇఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ క్యూ ఈజ్ 50% మోర్ దెన్ ది ప్రాఫిట్ ఆఫ్ పి, దెన్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యూ అని అన్నాడు. ఏమన్నాడండి, ప్రాఫిట్ ఆఫ్ క్యూ అని అన్నాడు కదా. ప్రాఫిట్ ఆఫ్ క్యూ అనేది ఈజ్ గ్రేటర్ దెన్ 50% మోర్ దెన్ క్యూ అని అన్నాడు అనమాట. మోర్ దెన్ క్యూ, ప్రాఫిట్ ఆఫ్ క్యూ పి అని అన్నాడు. అప్పుడు దాని అర్థం ఏంటండి, ప్రాఫిట్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 150% ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ పి, అంతే కదా. అప్పుడు ప్రాఫిట్ ఆఫ్ క్యూ బై పి ఏమవుతుందండి, 150/100, అంటే 3:2 అండి. వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతుందంటే Q/P ఈజ్ ఈక్వల్స్ టు 3:2 అండి. అర్థమైంది కదా వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ అండి, దీన్ని ఎలా రాసుకోవచ్చండి, P/Q ఈక్వల్స్ టు మనం అప్పుడు 2:3 అని రాసుకోవచ్చు కదండి. P/Q ఈక్వల్స్ టు 2:3 అని రాసుకోవచ్చు కదా. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడండి, పి ఇన్వెస్ట్మెంట్ 3500 అని అన్నాడండి. ఎంత అన్నాడండి, పి ఇన్వెస్ట్మెంట్ అనేది 3000. అందులోనే ఆడు ఉంది కదా, వైజాగ్ దువాడు కస్టమర్ నెంబర్, ఆడు వాట్సాప్లో మెసేజ్ పెట్టి సాయంత్రం 2 గంటలు అంటాడు. బాబు ఆపేసాను. ఇప్పుడు చూడండి, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మళ్ళీ చెప్తా చూడండి. P/Q ఎంత వచ్చిందండి, 2/3 అండి. అంటే ప్రాఫిట్ రేషియో ఆఫ్ P/Q ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ టైమ్ ఆఫ్ P and Q కదా. P and Q, P ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడండి మనకి, P/Q రేషియో మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చిందండి. P/Q ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 2:3 అండి. అది ఇక్కడ రాస్తానండి, 2:3. P
ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 3500 అండి. మనడు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాడు, అంటే 12 మంత్స్ అండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యూ అలా రాసుకుంటాం. వాటి యొక్క టైం ఎంత అండి, ఆఫ్టర్ 5 మంత్స్ క్యూ జాయిన్ విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆఫ్టర్ 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడంటే వాడు ఎన్ని నెలల వరకు ఉన్నట్టు, 7 మంత్స్ ఉన్నట్టు. ఇంతే కదండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది, ఐక్యూ ఇంటూ 7 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3500 ఇంటూ 12, అంతే కదా. నెక్స్ట్ ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3500 ఇంటూ 12 డివైడెడ్ బై, చూడండి ఇది 7 ఇంటూ 2 అండి, అంతే కదా. 2 6 అండి, 7 5 అండి, ఎంత అవుతుందండి, 3 ఇంటూ 500 ఇంటూ 6 అండి. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 5 1500 అండి, 1500 ఇంటూ 6 అంటే 9000 అండి, ఇంతే అండి. అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నానండి, క్లాస్ వినండి, తర్వాత పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. క్లాస్ వినేసి పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయకపోతే అసలు ఉపయోగం ఉండదండి. ఇంకొకటి, క్లాస్ విన్నప్పుడు నోట్స్ కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మొత్తం పీవైక్యూస్ని మీరు రివిజన్ చేయడానికి అవ్వదండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకొని పీవైక్యూస్ చేసినప్పుడు సెపరేట్గా అందులో ఏమైనా తగిలితే అవి కూడా నోట్ చేసుకోండి మీరు. అర్థమైంది కదండి, ఇంతే, ఏ ఎగ్జామ్కైనా ఇదే ప్రొసీజర్. కాబట్టి సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరైనా జెన్యూన్, ఎప్పుడు చెప్పేదండి, ఎవరైనా జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉంటే మాత్రం మన ఛానల్ని వాళ్ళతో షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. అంటే మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, లేకపోతే ఇంకా బెటర్గా ఏమైనా చెప్పాలా, అంటే మీ ఒపీనియన్ ఏంటంటే మీకు అర్థమైనట్లయితే అట్లీస్ట్ ఒక థమ్స్అప్ సింబల్ పెట్టినట్లయితే నాకు అర్థమైద్ది అనమాట. ఓకే, వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, కంటెంట్ బాగానే ఉందన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. సో దయచేసి అంటే ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ కానీ, లేదు మీకు అక్కడ పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ పెట్టినా పర్లేదండి. టెలిగ్రామ్ గ్రూప్ ఏంటంటే రైల్వే ఆస్పిరెంట్ జర్నీ అండి, ఛానల్ నేమ్, ఓకే కదా. లేదనుకుంటే మన ఛానల్ బయోలో ఉండిద్దండి, ఛానల్ బయోలోకి వెళ్తే అక్కడ టెలిగ్రామ్ లింక్ ఉండిద్దండి, ఓకే కదా. అందులో నుంచైనా జాయిన్ అవ్వండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.